మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు కలుగుగాక. స్టీఫెన్ పాల్ గారి భయంకర దుర్బోధ థియలాజికల్ గారడీ అనే టైటిల్ ఆధారంగా మీకు ఇప్పటికే అర్థమై ఉండొచ్చు. ప్రియులరా, గత నెల రోజుల క్రితం స్టీఫెన్ పాల్ గారు ఆయన పాస్టర్లకు అనుకుంటాను, ఆయన త్రిత్వాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయన త్రిత్వాన్ని నిరూపించడానికి అనేకమైన ఉదాహరణలు చెప్పారు. ప్రియులరా, ఆ ఉదాహరణలు అసలు యాక్చువల్గా త్రిత్వాన్ని నిరూపించబోయి ఆయన మోడలిజం అని తర్వాత పార్షియలిజం అనే ఒక దుర్బోధలు మిక్స్ చేసి చాలా దారుణమైన బోధలు చేశారు. పిల్లరా, ఇది వ్యక్తిగత విమర్శ కాదు, ఇది వాక్యానుసారమైన విమర్శ. మీరు రెండింటి మధ్య తేడా మీరు గమనించాలి. దయచేసి క్రైస్తవులకు ఆయన ఒక్కరిని నేను బ్లేమ్ చేయడం కాదు. మరి ఆయన వీడియో నాకు పంపించారు, ఒకరు నెల రోజుల క్రితం పెట్టారు ఈ వీడియో. ఆయన ఒక్కలే కాదు, త్రిత్వ బోధ చేసి ప్రతి ఒక్కరూ ఈ కన్ఫ్యూజన్లో ఉంటారు. అసలు దాన్ని నిరూపించే క్రమంలో విపరీతమైన కంపారిజన్లు, ఒక పోలికలు తీసుకొచ్చి చూపించే ప్రయత్నంలో వారు బొక్కబోర్లా పడుతూ ఉంటారు పిల్లరా. కాబట్టి దేవుడు ఎవరు అనే విషయంలో నేటికి క్రైస్తవ లోకానికి ఒక క్లారిటీ లేదు. అందుకనే రకరకాల పాటలు పడుతూ ఉంటారు. మరి ఈయనేమో ఎలాగా చేశారో, ఇన్ని ఉదాహరణలు చూపించారో దయచేసి సద్విమర్శగా తీసుకోండి. ఇది ఎంతో వేదనతో చేస్తున్న వీడియో ప్రియులరా, మీరు రెండింటికి మధ్య గమనించాలి. కాబట్టి దయచేసి చివరి వరకు చూసిన తర్వాతే మీరు కామెంట్ చేయండి. మీరు ఆయన ఫ్యాన్స్ అయి ఉండొచ్చు, కాకపోతే నేను చెప్పేది ఏంటంటే దయచేసి చివరి దాకా చూడండి. ఆయన నిరూపించాలనుకుంటుంది త్రిత్వం. మరి త్రిత్వాన్ని నిరూపించే ఉదాహరణలు చూపించాలి, కానీ త్రిత్వవాదులే వాటిని కల్ట్స్గా, మోడలిజాన్ని కల్ట్స్గా ప్రకటించారు, పార్షియలిజాన్ని. వాటిని ఉదాహరణలుగా తీసుకుని త్రిత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే ఈయన ఎంత కన్ఫ్యూజన్లో ఉన్నారో. ఈయనకి త్రిత్వం అనేది, ఆయన ప్రముఖ స్పీకర్ అయింది కూడా, త్రిత్వం అనేది క్లారిటీ లేదు ఆయనకి. త్రిత్వం అంటే చాలామందికి నేడు క్రైస్తవ సమాజంలో పూర్తిగా క్లారిటీ లేదు. ఎవరో చెప్పారు, పాటలు రాశారు, మనం నమ్మేస్తూ ఉంటాం. ప్రియులరా, మరి ఏంటో మనం దయచేసి పరిశీలన చేద్దాం, వాక్య పరిశీలన చేద్దాం. వాక్యం ముందు ఎవ్వరూ అతీతులు కాదు. నాది తప్పు ఉంటే మీరు వాక్యానుసారంగా మీరు నాకు జవాబు చెప్పొచ్చు. నేను ముందుగానే చెప్తున్నాను, ఏది సత్యమైన బోధ నిరూపించే వీడియో అయితే కాదు ఇది. ఆయన నమ్ముతున్న త్రిత్వానికి ఆయన చక్కగా ఉదాహరణలు చూపిస్తున్నారా, దానికి వ్యతిరేకంగా ఉన్నాయని మాత్రమే, వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పడం మాత్రమే ఉద్దేశం. దేవుడు ఎవరు అని ప్రూవ్ చేసే వీడియో అయితే కాదు. మీరు ఆ క్వశ్చన్స్తో నా దగ్గర రాకండి. ఈ వీడియోలో మీరు గమనించాల్సింది, ఆయన చెప్పిన, ఆయన నమ్ముతున్న, ఆయన ప్రకటించే త్రిత్వానికి ఆ ఉదాహరణలు ఎంత వ్యతిరేకమైనవో అవి మీరు గమనించాలని మాత్రమే ఈ వీడియో చేస్తున్నాం. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రియులరా, చూడండి, ఇక్కడ నెల రోజుల క్రితం మీకు ఇలా కనపడుతుంది కదా, లైఫ్ చేంజింగ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ అని కొడితే మీకు ఆయన వీడియో దొరుకుతుంది. త్రిత్వ సిద్ధాంతం గురించి మీరు ఎప్పుడూ వినని వివరణ అంట. నాకు ఎవరో పంపించారు. అప్పుడు నాకు అనిపించి, అబ్బో, ఎప్పుడు చెప్పని వివరణ అంట. ఏ నెవర్ బిఫోర్ హ్యాడ్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ద డాక్ట్రిన్ ఆఫ్ ద ట్రినిటీ. ఈ టైటిల్స్ ఇలా పెట్టి ప్రజల్ని పక్కదారి పట్టిస్తుంటారు, ఆకర్షణ చేయడానికి, అట్రాక్ట్ చేయడానికి వాడుతున్న టైటిల్స్ తప్ప ఇదివరకు చెప్పలేనిది ఏంటి ఉండదు. ఇదివరకు చెప్పలేనిది ఏంటి, ఇదివరకు చెప్పలేనిది త్రిత్వం గురించి కొత్తగా చెప్పారనుకుంటున్నారా? ఈ వీడియో చూడండి. అందుకే దయచేసి నన్ను విమర్శ కాదు, ముందు నా వాక్య పరిశీలన మీరు గమనించాలి. ఏంటో ఆయన త్రిత్వం గురించి ఇదివరకు ఎప్పుడు తెలియని విషయాలు చెప్తారంట. మరి ఆ వీడియోలో ఇప్పుడు ఆయన చెప్పిన విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఈయన నమ్ముతున్న త్రిత్వ సిద్ధాంతం ఏంటి, ఆయన చెప్తున్న పోలికలు ఏంటో, అసలు ఈ సిద్ధాంతాలు ఏంటో ముందు క్లారిటీ రావాలి మనకి. ఆ క్లారిటీ ముందు మీకు చెప్తాను. ఆ క్లారిటీ ఇచ్చిన తర్వాత ఆయన చెప్పిన పోలికలు, నేనేమంటానంటే ప్రియులరా, త్రిత్వాన్ని వివరించే క్రమంలో ఆయన త్రిత్వాన్ని సూర్యుడితో పోల్చుతున్నాడు, గుడ్డుతో పోలుస్తున్నాడు, H2O వాటర్తో కంపేర్ చేస్తున్నాడు, మనిషితో పోల్చి త్రిత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాడు. ఆ తర్వాత 1 కదా అని లెక్కల గారడీతో త్రిత్వాన్ని నిరూపించాలనుకుంటున్నారు. ఇవేవి త్రిత్వానికి సెట్ కావు. అందుకనే మీరు వీడియో చూడండి. మరి ఆయన నమ్ముతున్న దానికి న్యాయం చేయట్లేదు.
ఆయన వేరే బోధలు చేస్తున్నాడు. అందుకనే అసలు త్రిత్వం అంటే ఏంటి, అసలు మోడలిజం అంటే ఏంటి, సబిలిజం అంటే ఏంటి, వన్నెస్ అంటే ఏంటి, ఆ పార్షియలిజం అంటే ఏంటి, ట్రయాడ్ అంటారు దాన్ని. అదేంటో ముందు మీరు ఆ బోధలు ఏంటో తెలియాలి, ఒక సమరీ తెలియాలి. సమరీ తెలియకుండా మనకి వీడియో న్యాయం చేయలేం ప్రియులరా. కాబట్టి దయచేసి మీరు శ్రద్ధంగా వినండి. ఇప్పుడు త్రిత్వం ఈయన జనరల్గా ఈయన నమ్మేది, ఈ సేవకులు నమ్మేది త్రిత్వం, త్రియేక దేవుడు. చూడండి ఇక్కడ స్క్రీన్లో, ఇది త్రిత్వం అంటే జనరల్ గమనించండి. గాడ్ అని మధ్యలో ఉంది, తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. కానీ ఇక్కడ ఒక గాడ్ అన్నట్టు చూపిస్తున్నారు. అంటే వీరు చెప్పే సిద్ధాంతం త్రియేక దేవుడు అని స్పష్టంగా ఉంది. త్రియేకం అంటే ముగ్గురు దైవ వ్యక్తులు, వేరు దైవ వ్యక్తులు కలిపి ఒక దేవుడు. మీకు ఇంకా ఇది ఒరిజినల్గా ఎవరైనా కాదనలేని సత్యం. ఇది సింపుల్గా మీకు అర్థం అవడం స్క్రీన్లో. క్రైస్తవ త్రిత్వ సిద్ధాంతం జనరల్గా ఇది నేనేమి కల్పించలేదు, దేవుడు ఒక్కడే అంటారు. ఆ ఒక్కడు ఎవరు అంటే ముగ్గురు వేరు దైవ వ్యక్తులు. దేవుడు 1 తండ్రి అయిన దేవుడు 100% దేవుడు. ఆయన వ్యక్తిగతంగా, ఆయన పర్సనల్గా ఆయన 100% గాడ్. ఆయన కుమారుడు 100% గాడు, పరిశుద్ధాత్మ 100% గాడు. ముగ్గురు వేరు దైవ వ్యక్తులు ఆత్మలుగా నిత్యత్వంలో తమకి తాముగా ఒక దేవునిగా ఉనికి కలిగి ఉన్నారు. ఇది త్రిత్వ సిద్ధాంతం. ఇక్కడ 1 వాట్ ఈజ్ ఈక్వల్ టు 3 హూస్ అంటారు. 1 వాట్ అంటే 1 బీయింగ్ ఎట్ 3 పర్సన్స్ అంటారు. 1 వాట్ అంటే స్వభావరీత్యా ఒకటంట, వ్యక్తులుగా ముగ్గురు అంట. ఇది సింపుల్గా త్రిత్వం అంటే ఏంటి, స్వభావరీత్యా ఒక్కడు. బైబిల్ దేవుడు ఒక్కడే అన్నప్పుడు అది వ్యక్తి కోసం మాట్లాడలేదట, స్వభావం గురించి మాట్లాడుతుందని చెప్తారు. 1 వాట్ 3 హూస్. ఇది ఎంతవరకు ఇది వాక్యానుసారమో కాదో తర్వాత మనం చూద్దాం. ముందు ఇది ఖచ్చితంగా ఈ త్రిత్వ బోధకి ఆయన చక్కని సరిపోయే ఉదాహరణ చూపించాలి. దీనికి వ్యతిరేకమైన ఉదాహరణ చూపించకూడదు. మరి ఎందుకంటే ఆయనకి ఇది అర్థమైందో లేదో తెలియాలంటే ఆ ఉదాహరణలు మనం చూడాలి. ఇంకా నేను చెప్పేది కాదు, అసలు త్రిత్వం అంటే ఏంటో ఇంకో క్లారిటీ రావాలి ప్రియులారా. ముందు ఆ వాక్యం, ఆ పోలికలు ఏంటో చూసి ముందు ఇక్కడ గమనించండి. దేవుడు ఒక్కడే అంటారు. త్రిత్వం అంటే ఏంటో టూకీగా, దేవుడు ఒక్కడే. అయితే ఆ ఒక్క దేవుడు ముగ్గురు వేరు వ్యక్తులుగా తన ఉనికిని కలిగి ఉన్నాడంట. గమనించండి, ఆ త్రిత్వవాదులే ఈయన బోధను వ్యతిరేకిస్తున్నారు, ఖండిస్తున్నారు. చూడండి, నా మాటలు కాదు ఇవి. తండ్రి పూర్తిగా దేవుడు, కుమారుడు పూర్తిగా దేవుడు, పరిశుద్ధాత్ముడు కూడా పూర్తిగా దేవుడు. అయినా వారు ముగ్గురు దేవుళ్ళు కాదు, ఒకే దేవుడు. ఇదే త్రిత్వ సిద్ధాంతం. తండ్రి కుమారుడు కాదు, కుమారుడు పరిశుద్ధాత్మ కాదు, పరిశుద్ధాత్మ తండ్రి లేదా కుమారుడు కాదు, తండ్రి తండ్రే, కుమారుడు కుమారుడే, పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్ముడే. అందుకే ఈ ముగ్గురు ఒకే వ్యక్తి అని చెప్పిన అంటే ఇది గమనించాలి. వీరు త్రిత్వ బోధకులు ఖండితంగా చెప్తున్నారు. ఈ త్రిత్వాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. ముగ్గురు ఈ తండ్రి కుమార పరిశుద్ధ ఒక వ్యక్తి అని చెప్పినా అది మోడలిజం అని, దాని గురించి చెప్తాను. ముగ్గురు దేవుళ్ళ ట్రైతీజం అని చెప్పిన దేవుళ్ళలో 3 భాగాలు, ఇదే పార్షియలిజం. ఇది గమనించండి, దేవునిలో 3 భాగాలు, ఒక్క దేవుళ్ళలో 3 భాగాలని ఎవడైనా చెప్పినా ఇప్పుడు ఈయన చెప్తాడు. ఇప్పుడు ఈయన ఏం చెప్తాడంటే ఒక్క దేవునిలో 3 భాగాలుగా వేరే ఉదాహరణ చూపిస్తున్నాడు త్రిత్వానికి. అలా చెప్పకూడదంట. త్రిత్వం అంటే అది కాదంట. దేవుడు పోషించిన ముగ్గురు వేరు పాత్రలు అని చెప్పినా, ఇది చూసారా, వేరు మోడలిజం అంటారు దీన్ని, చెప్పిన అవేవి త్రిత్వ సిద్ధాంతం సత్యబోధలో భాగం కాదు. ఇవేవి ఎవడైనా ఎలా చెప్తే త్రిత్వం అంటే ఇది ఇలా కాదు, ఇదైతేనే త్రిత్వం, ఒకవేళ ఎలా అని చెప్తే అది త్రిత్వం కాదు, వారు వేరేది బోధిస్తున్నారు అని చెప్తున్నారు ప్రియులారా. అంటే త్రిత్వం అంటే ముందు మీకు అవగాహన రావాలి. తర్వాత వేరే సిద్ధాంతాలు ఉన్నాయి. అసలు దేవుడు అంటే ఏంటో కాన్సెప్ట్ చూడండి. ఇక్కడ పిక్చర్లో ఇది ఒరిజినల్ మిడిల్లో కనపడుతుంది. మేము ఇప్పుడు దాకా మన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం. ఇక్కడ సెబిలినిజం అని ఉంది కదా, అదే మోడలిజం అంటారు. ఒకే వ్యక్తి 3 పాత్రలు పోషించాడు. ఇది చూడండి, గమనించండి. ఇది పార్షియలిజం గురించి చూద్దాం. కిందన ట్రయాడ్ అని ఉంది చూసారా, కిందన ట్రయాడ్ అని, అది పాక్షికము అని చూడండి. ఇక్కడ మీకు చూపిస్తాను. దేవుడు ఒక్కడే అంటారు. ఇది త్రిత్వ బోధ కాదంట. అంటే ఒక్కడే దేవుడు, 100% దేవుడు. అందులో 100% ఎలాగంట, తండ్రి 33%, అంటే 1/3 అంట, కుమారుడు 33%, పరిశుద్ధాత్మ 33%. 3 ముక్కలు కలిపితే ఒక దేవుడు. అంటే ఇది ఒకప్పుడు ఉండేది ఈ బోధ.
ఇప్పుడు సాధారణంగా ఎవరు నమ్మట్లేదు ఈ బోధన. పార్షియలిజాన్ని దాదాపు ఇప్పుడు ఎవరు నమ్మటం లేదులేండి, ముక్క అని. కానీ ఇప్పుడు త్రిత్వం ఇది కాదంట. ముక్క కలిపితే ఒక దేవుడు కాదంట. సంపూర్ణంగా ఈయన దేవుడు, ఆయన సంపూర్ణంగా ఆయన దేవుడు. కాబట్టి మొక్కలుగా కలిపి ఒక దేవుడు అంటే ఇదే త్రిత్వ సిద్ధాంతం కాదు, తప్పుడు సిద్ధాంతం, తప్పుడు త్రిత్వ సిద్ధాంతం. ఇది పార్షియలిజం అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ఉదాహరణలో చూపించకూడదు త్రిత్వానికి, వీరు చెప్తున్న త్రిత్వవాదులు చెప్పేది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత మోడలిజం అంటే ఏంటో చూడండి. ఇక్కడ మోడలిజం అన్నా సబేలియనిజం అన్నా ఒకటే. ఒకే వ్యక్తి ముగ్గురు పాత్రలు. పాత నిబంధనలో సృష్టికర్తగా ధర్మశాస్త్రం ఇచ్చిన తండ్రిగా తండ్రి పాత్ర పోషించాడు. ఆ తర్వాత భూమి మీదకి ఆ వ్యక్తే, ఆ తండ్రిగా పోషించిన పాత్ర పోషించిన ఆ వ్యక్తే, ఒక వ్యక్తే భూమి మీదకి మనుషుల పాపాల నిమిత్తం ప్రాణం పెట్టడానికి ఆ వ్యక్తే వచ్చాడు, కుమారుడిగా వచ్చాడు. ఆ తర్వాత మరణించి పునరుద్ధానం తిరిగి లేచిన తర్వాత ఆ వ్యక్తే ఇప్పుడు కుమారుని పాత్ర కాదు, పరిశుద్ధాత్మగా ఒక విశ్వాసుల్ని పరిశుద్ధతలోనికి నడిపించడానికి, ఆత్మీయ స్థితిలోనికి నడిపించడానికి మూడో పాత్రగా వచ్చాడు. ఒకే వ్యక్తి మూడు యాక్టింగ్లు. మీకు అర్థమైన భాషలు చెప్పాలంటే, ఇప్పుడు నేను ఒకేసారి నేను మూడుగా ఉండగలను కదా. ఎలాగా? ఒక బ్రదర్గా, ఒక ఫాదర్గా, ఒక డాడీగా. ఈ మూడు పాత్ర నేను ఒక్కనే కదా వ్యక్తిని. కాబట్టి ఇది పార్షియలిజం అంటారు, మోడలిజం. ఇది మోడలిజం, క్షమించాలి. ఇందాక పార్షియలిజం ముక్క కలిపితే ఒక దేవుడు. ఇది ఒకే వ్యక్తి. ఇప్పుడు త్రిత్వం ఏం చెప్తుంది? ఒక వ్యక్తి కాదు, ఒక స్వభావం. దేవుడు ఒక్కడే కానీ ముగ్గురు వేరువేరు వ్యక్తులు. అది త్రిత్వం. కానీ ఇదేంటి? ఒకే వ్యక్తి మూడు పాత్రలు. కాబట్టి ఇది కూడా మీకు అవగాహన కలిగి ఉండాలి. తర్వాత వన్నెస్, కొంచెం మోడలిజానికి, ఈ వన్నెస్కి మోడల్, ఇప్పుడు మోడలిజాన్ని నమ్ముతున్న వాళ్ళు ఉన్నారు, వన్నెస్ థియరీ నమ్ముతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వన్నెస్ థియరీ వాళ్ళు ఏం చెప్తారంటే, ఒక పాత్ర ముగించేసి ఇంకో పాత్ర వేశారు అని మోడలిజం కాదు మేము నమ్మేది. ఒకేసారి మూడు పాత్రలో వేశాడు అంటే, ఒకేసారి దేవుడు తండ్రిగా ఉన్నాడు, కుమారుడుగా ఉన్నాడు, పరిశుద్ధాత్మగా కూడా ఉన్నాడు. ఇప్పుడు యేసుప్రభువు వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఆ ఒక్క వ్యక్తే తనకు తానే ప్రార్థన చేసుకుంటున్నాడు. తండ్రిగా పరలోకంలో ఉన్నాడు, ఆ ఒక్క వ్యక్తే కుమారుడిగా ఎక్కడ ఉన్నాడు, ఆయనే ప్రార్థన చేసుకుంటున్నాడు. ఇది వన్నెస్ థియరీ. చూసారా? వన్ గాడ్, మల్టిపుల్ మేనిఫెస్టేషన్స్. సింహాసనంపై సృష్టికర్తగా, భూమి మీద రక్షకుడిగా, హృదయాల్లో దేవుని శక్తిగా, పరిశుద్ధాత్మగా ఒకే వ్యక్తి మూడు పాత్రలు ఒకేసారి. ఇందాక మోడలిజం అనేది ఒక పాత్ర తర్వాత ఒకే వ్యక్తి ఒక పాత్ర ముగించి ఇంకో పాత్ర వేయడు. ఇది అలా కాదు. వన్నెస్ అంటే ఒకేసారి మూడు పాత్రలు పోషిస్తున్నాడు ఒక వ్యక్తే. కాబట్టి ఈ సిద్ధాంతాలు మీకు అర్థం కావాలి. అయితే ఈ సేవకులు నమ్మేది ఇవన్నీ కాదు. ఆయన నమ్మేది త్రిత్వ బోధ, త్రియేక దేవుడు, ఒకడే దేవుడు కానీ ముగ్గురు వేరు వ్యక్తులు. ఆయన సంపూర్ణంగా దేవుడు, ఈయన సంపూర్ణంగా దేవుడు. అయినా ముగ్గురు దేవుళ్ళు కాదు, ఒక దేవుడే అని నమ్ముతారు ఈయన. కాబట్టి ఇప్పుడు ఈయన చెప్పిన ఉదాహరణలు ఒక్కొక్కటిగా పరిశీలన చేద్దాం ప్రియులరా. వాక్యాన్ని చూద్దాం. కాబట్టి యాకోబు పత్రిక 3:1 నా సహోదరులారా, బాధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకుని మీలో అనేకులు బాధకులు కాకొండి. అంటే బాధకులు టీచ్ చేసేవారికంట చాలా కఠినమైన తీర్పు ఉంటుందంట. విశ్వాసుల కంటే బోధించే వారికి కఠినమైన తీర్పు ఉంటుంది. మరి వారు లీడర్షిప్ రోల్లో ఉన్నారు. మరి ఆ లీడర్కే వారు నమ్ముతుంది అర్థం కావట్లేదు. మరి వేరే ఇవన్నీ ఉదాహరణలు చూపించి మరి ఆయనకి ప్రధానమైన విషయం దేవుడు ఎవరో అనే ప్రాథమిక సత్యము విషయంలో కంగారు పడిపోతున్నాడు, తరబడుతున్నాడు. అంటే మరి ఎలాంటి బోధ చేసేవారికి ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఆయనకు అనుభవం ఉండి కూడా త్రిత్వం అంటే ఏంటో కూడా క్లారిటీ లేదు. క్లారిటీ ఉంటే అలాంటి ఉదాహరణలు ఇవ్వరు. ఇప్పుడు మేము చూపించే ఉదాహరణలు ఆయన ఇవ్వడం. క్లారిటీ లేదు కాబట్టి, అంటే ఒక త్రిత్వం అనేది ఒక మాయా బోధ. యోధ పత్రికలను పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడే బోధ నిమిత్తము మీరు పోరాడవాలని మిమ్మల్ని గూర్చి వేడుకొనుచు ఇక్కడ లేఖ రాస్తున్నానని చెబుతున్నాడు. కాబట్టి నేను ఆ సత్య విషయంలో పోరాడాలని నిర్ణయించుకున్నది. కాబట్టి దయచేసి సద్విమర్శగా ఆలోచన చేయండి. త్రిత్వం అంటే ఏంటి, మోడలిజం అంటే ఏంటి, వన్నెస్ అంటే ఏంటి, పార్షియలిజం అంటే ఏంటో ముందు అది మీకు చెప్పాను. ఆ తర్వాత ఒక్కొక్కటిగా చూద్దాం. ఇప్పుడు ఆయన చెబుతూ ఆ వీడియోలో ఏమంటారంటే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒక దేవుడా, ముగ్గురు దేవుళ్ళా అని ప్రశ్న వేశారు.
తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒక దేవుడా ముగ్గురు దేవుళ్ళ, మనకు ఒక దేవుడు ఉన్నాడు ముగ్గురు దేవుడు ఉన్నారు అని అడుగుతూ ఆయన మనకి ఒక్కడే దేవుడు ముగ్గురు వ్యక్తులు అని చెబుతూ ఇది చూపించాను. చూడండి ఇక్కడ అపోస్తుల గారిని కూడా చూద్దాం. మరి నేను ఏమంటానంటే అపోస్తుల గారి 17-11 ఇది కూడా వచ్చి పరిశీలిద్దాం. వీరు తెస్సలోనికల కంటే ఉన్నవారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యం అంగీకరించి పౌలును శీలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినము లేఖనాలు పరిశోధించుచూ వచ్చారు. ఇక్కడ గమనించండి, నేను ఏదో పర్సనల్గా మాట్లాడట్లేదు ప్రియులారా, గౌరవప్రదంగానే మాట్లాడుతున్నాను. ఇక్కడ పౌలు శీలయు చెప్పింది అలాగున్నదో లేవో అని ప్రతిరోజు విశ్వాసులు వెళ్ళి ఇంటికి చెక్ చేసుకున్నారట. ఒకవేళ పౌలు చెప్పింది లేఖనాల్లో కనపడకపోతే పౌలు మహాభక్తుడు కదా అని చెప్పి ఊరుకుంటారా? ఖచ్చితంగా నిలదీస్తారు. కాబట్టి నేను ఏమంటానంటే ఏ సేవకుడు పౌలే స్క్రూటినిటీకి నిలబడ్డాడు, అంటే పరీక్షకి నిలబడ్డాడు. కాబట్టి నువ్వెవడు నన్ను పరీక్షించడానికి అనడానికి లేదు ఇక్కడ. కాబట్టి ఎవరు అతీతులు కాదు, పరీక్షలో అందరూ ఎదుర్కోవాలి. వాక్యం పబ్లిక్ ప్లాట్ఫామ్లో చెప్పినప్పుడు మీరు పబ్లిక్గా చెప్పేది వాక్యాన్ని వాక్యానుసారంగా క్రమబద్ధంగా ఖండించవచ్చు. కాబట్టి పౌలు భక్తుడు పరీక్షించబడ్డాడు. మరి ఈయన చెప్పిన ఈ బోధ కూడా పరీక్షించబడాలి వాక్యపు వెలుగులో, దీర్ఘశాంతంతో ఖండించాలి వాక్య విరుద్ధమైతే ప్రియులారా. కాబట్టి ఈయన మనకి దేవుడు ఒక్కడే, ఆయన ముగ్గురు వ్యక్తులు అని చెబుతూ ఈ పిక్చర్ చూడండి ఆయనది. పిక్చర్ ఏమంటున్నాడు? మనకి దేవుడు ఒక్కడే అంటున్నాడు. ఇక్కడ ఏమనుందండి ప్రియులారా? గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్, గాడ్ ద హోలీ స్పిరిట్. మనకు దేవుడు ఒక్కడే అని చెబుతూ ఈయన మనకు ముగ్గురు దేవుడు లేరు, ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరో తెలుసా? గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్, గాడ్ ద హోలీ స్పిరిట్. సింపుల్గా మీకు ఈయన చెప్పింది ఈ పిక్చర్లో చూడండి, ఇక్కడ మీకు అర్థం అవడం కోసం పెట్టాను. ఇది త్రిత్వం అంట. 1 గాడ్ 3 పర్సన్స్. కిందనే ఉంది 1 గాడ్ అయినా ఉంది, పైన కిందనే ఉందండి గాడ్ ద ఫాదర్, గాడ్ ది సన్, గాడ్ ద స్పిరిట్. ఇంగ్లీష్ మీకు అర్థం కావాలి. ఈ పదాలు ఎప్పుడైనా వాడారంటే ఎక్స్క్లూజివ్, ఇండిపెండెంట్ మాట. వారికి వ్యక్తిగతంగా ఎవరికి వారు ఇండిపెండెంట్గా వారు కోఈక్వల్ కోఇటర్నల్ మాట. ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులు కోఈక్వల్ కోఇటర్నల్. ఎవరి మీద ఆధారపడి లేరు, ఎవరిలోంచి వచ్చింది లేదు. అందరూ వ్యక్తిగతంగా ఎవరికారు ఉనికిలో ఉన్నారు. నిత్యత్వంలో తమకు తాముగా దేవుని స్వభావం కలిగి వారిగానే ఉన్నారు. ఇక్కడ వచ్చి మొదటే నాకు సమస్య వచ్చింది. ఇప్పుడు ఈయన చేసిన కంపారిజన్స్ చూద్దాం, ముందుకు వెళ్దాం. అయితే మొట్టమొదటే ఈ పిక్చరే నాకు అభ్యంతరకరం. వాక్యానుసారం కాదు ఇది వాక్యానుసారం కాదు. ఎందుకు అభ్యంతరం అంటే త్రియేక దేవుడు ఎందుకు దుర్బోధ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇది ఒక దుర్బోధ. ఈ పిక్చర్లో గాడ్ ది సన్, గాడ్ ద స్పిరిట్, గాడ్ ద ఫాదర్ అని ఒక దేవుడే ముగ్గురు అని ఇది ఒక దుర్బోధ. ఎందుకు దుర్బోధ అంటే మీకు చెప్తాను. ఇక్కడ గాడ్ ద సన్, గాడ్ ద ఫాదర్ అని చాలాసార్లు ఉందంట, మల్టిపుల్ టైమ్స్ ఉందంట గాడ్ ద సన్ అని, గాడ్ ద హోలీ స్పిరిట్ అని. ఎక్కడుంది నాకు ఒక రెఫరెన్స్ చూపించాలి. ఇప్పుడు గాడ్ ద సన్ అని ఉన్నదంట. చూడండి ఈ పదాలు నేను చెప్తున్నాను, గాడ్ ద సన్ అని, గాడ్ ద హోలీ స్పిరిట్ అని ఒక్క రెఫరెన్స్ లేదు. చూడండి ఇక్కడ పిక్చర్లు చూడండి. బైబిల్లో ఎక్కడ త్రియేక దేవుడు, త్రిత్వం లేదా త్రియేక దేవుడు అనే పదమే కాదు. చాలామంది అంటారు నిజమే ఒప్పుకుంటున్నాం త్రియేకుడు లేకపోతే త్రిత్వం అనే పదాలు లేకపోవచ్చు, కానీ కాన్సెప్ట్ ఉంది అని చెప్తారు. కాన్సెప్ట్ కూడా లేదు. ఎక్కడుందని కాన్సెప్ట్? బైబిల్లో ఎక్కడైనా ఎంత ఇంపార్టెంట్ సిద్ధాంతం అయితే ఎక్కడైనా రచయితలు ఎక్కడైనా ఒక్కసారైనా మన దేవుడు ఒక్కడే కానీ ముగ్గురు వ్యక్తులుగా ఉనికిలో ఉన్నాడని ఒక్క రెఫరెన్స్ వివరణ ఉందండి? ఒక్క రెఫరెన్స్ చూపించండి. ఉన్నారని కానీ త్రిత్వవాది చెప్పినట్టు కుమారుడైన దేవుడు అంట. ఏంటి? గాడ్ ది సన్ అని కానీ పరిశుద్ధాత్మ దేవుడు అని ఒక్క రెఫరెన్స్ లేదు. మరియు వివరణ కానీ ఎక్కడ వివరణ కూడా లేదు. బైబిల్ బహుస్పష్టంగా తండ్రి అయిన దేవుడు అని ఉంది. ఖచ్చితంగా చాలా రెఫరెన్స్లు తండ్రి అయిన దేవుడు అని ఉంది, కానీ కుమారుడైన దేవుడు లేకపోతే గాడ్ ద ఫాదర్ అని ఉంది అనేక సార్లు, కానీ గాడ్ ద సన్ అని ఏ రచయిత వాడలేదు. ఆ పదాలు చాలా కేర్ఫుల్గా పదాలు రాశారు. ఇదివరకే మన బుర్రలో ఉన్న ఆలోచనలు వాక్యంలో చొప్పించి దేవుడు ఒక్కడే కానీ ముగ్గురు అని నిరూపించడానికి అక్కడ ఒక వచనంలో ఇక్కడ వచనాన్ని తీసి గాడ్ ద సన్, గాడ్ ద స్పిరిట్ అని ఇరికించారు. మొట్టమొదటిదే నాకు అభ్యంతరంగా ఉంది. చూడండి ఇక్కడ స్పష్టంగా ఉంది. బైబిల్ త్రిత్వవాదులు చెప్తున్నట్టు ఈయన చెప్పినట్టు స్టీఫెన్ పాల్ గారు చెప్పినట్టు గాడ్ ద సన్, స్పిరిట్, ఫాదర్ అని ఉందండి బైబిల్లో. గాడ్ కుమారుడైన దేవుడని లేకపోతే గాడ్ ద సన్ అని ఈ పదాలు ఎక్కడున్నాయి?
గాడ్ ద ఫాదర్ అని వాడినప్పుడు 3 కోఈక్వల్ అయితే ఖచ్చితంగా ఈ పదాలు వాడాలి. గాడ్ ద సన్, గాడ్ ద స్పిరిట్ అని వాడాలి. బైబిల్లో ఎక్కడ పై పదాలు కానీ వచనం కానీ కనపడదు. కానీ గాడ్ ద సన్కి బదులు సన్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది బైబిల్లో. స్పిరిట్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది. గాడ్స్ హోలీ స్పిరిట్ అని ఉంటుంది. స్పిరిట్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది. సన్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది. కానీ గాడ్ ది స్పిరిట్ సన్ అని ఉండదు. గాడ్ ద స్పిరిట్ అని ఉండదు. చూడండి వచనాలు మత్తయి సువార్త 16:16. అందుకే సీమోను పేతురు, నీవు సజీవుడవు దేవుని కుమారుడు అని క్రీస్తు, యు ఆర్ ద సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్ అని అంటున్నాడు. సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్ అన్నాడు కానీ గాడ్ ద సన్ అని ఎక్కడ ప్రపోజల్ చెప్పలేదు. ఇక్కడ యోహాను 20:31 ఆఖరిగా ఆయన పుస్తకం ఎందుకు రాశాడు, యోహాను పుస్తకం ఎందుకు రాశాడట, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన యందు జీవం పొందినట్లు ఇవి రాయబడ్డాయి. ఏవి రాయబడ్డాయి? యోహాను పుస్తకం అంతా ఎందుకోసం రాయబడ్డాయంట? యేసు దేవుని కుమారుడని. అంతేగాని కోఈక్వల్ గాడ్ ద సన్ అని మీరు నమ్మాలి. దేవుడు తండ్రి అయిన దేవుడితో పాటు ఇద్దరు కోఈటర్నల్ పర్సన్స్ ఉన్నారు అని చెప్పలేదండి అపోస్తలులకి 9:20. వెంటనే సమాజ మందిరంలో పౌలు బాప్తిజం తీసుకున్న తర్వాత ఆయన సువార్త ప్రకటించడం మొదలెట్టి ఏమని ప్రకటించాడు? గాడ్ ద సన్ అని ప్రకటించాడా? గాడ్ ద సన్ ఈ భూమి మీదకి సన్ ఆఫ్ గాడ్గా వచ్చాడు అని చెప్పాడా? చెప్పలేదు. యేసే దేవుని కుమారుడని ఆయన గురించి ప్రకటించుతూ వచ్చారని బైబిల్లో మనకు రెఫరెన్స్లు కనపడతాయి. మీరు గమనించాలి ప్రియులారా, ఈ పదాలు ఎందుకు లేవో మీకు బిబ్లికల్ ప్రూఫ్ చూపిస్తాను. ఇప్పుడు నేను 3 దేవుళ్ళు ఎక్కడ అన్నాడు మా అయ్యగారు అని చాలామంది అన్నారు. 3 దేవుళ్ళు ఎక్కడ అన్నారా? మా అయ్యగారు ఎక్కడైనా అన్నారు? నోటితో అనరు కానీ ఈ పదాలతో అంటారు. నోటితో ఒప్పుకోరు కానీ ఈ పదాలు చెప్తారు. గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్, గాడ్ ద హోలీ స్పిరిట్ అని 3 కోఈక్వల్స్ని పెడుతున్నారు. ఇదే 3 దేవుళ్ళ కాన్సెప్ట్. మరి ఈ పదాలే అసలు బైబిల్లో లేనివి ఎందుకు వాడుతున్నారు మీరు? సన్ ఆఫ్ గాడ్ అని ఉంది, స్పిరిట్ ఆఫ్ గాడ్ ఉంది. గాడ్ ద సన్, గాడ్ ద హోలీ స్పిరిట్ ఎక్కడా లేవే. మరి రచయితను ఎందుకు రాయలేదు? ఇదే 3 దేవుళ్ళ కాన్సెప్ట్ ఇది యాక్చువల్గా. ఇంక ప్రూఫ్ ఏం కావాలి? ఇదే ప్రూఫ్ నీకు చూపిస్తాను. ఎందుకు ఇది తప్పో, ఎందుకు ఇలా వాడలేదో ప్రవక్తలో మీకు చెప్తాను. చూడండి ఇక్కడ గమనించాలి. మీకు ఎందుకు అపోస్తులు ఎవరు వాళ్ళది యెషయాలో చెప్తున్నా సాక్షాత్తు దేవుడు తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు. యెషయా 44:6 ఇజ్రాయెల్ రాజు అయిన యెహోవా వారి విమోచకుడైన సైన్యములకు యెహోవా సెలవిచ్చింది ఏమనగా, నేను మొదటివాడును కడపటివాడును, నేను తప్ప. సింగులర్ ప్రొనౌన్స్ వాడారు అక్కడ. మేము అనలేదు. సింగులర్ ఏకవచనంలో ఉంది. ఏకవచన నామవాచకంలో ఉంది. నేను తప్ప ఏ దేవుడిని లేడు. ఇంగ్లీష్లో చక్కగా ఉంది, అది కరెక్ట్ ట్రాన్స్లేషన్. నేను గ్రీక్లో కూడా చూస్తే ఐఆమ్ యెహోవా, ఐఆమ్ గాడ్ బట్ బిసైడ్ మీ దెర్ ఈజ్ నో అదర్ గాడ్ అని ఉంది. బిసైడ్ మీ అంటే క్రితం ఏం చెప్తుంది? తండ్రి అయిన దేవుని గాడ్ ద ఫాదర్ పక్కన గాడ్ ద సన్, గాడ్ ద స్పిరిట్ అన్నారట. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా అండి? నాకు పక్కన కోఈటర్నల్ లేరంట. నేను యెహోవాను. ఇక్కడ చూడ యెషయా 45:5 నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు. నేను తప్ప ఏ దేవుడు లేడు అంటే దేవుడు ఇక్కడ స్పష్టంగా హియర్ వితౌట్ ఎనీ షాడో ఆఫ్ డౌట్ గాడ్ ద ఫాదర్ సేస్ దెర్ వర్ నో కోఈటర్నల్ పర్సన్స్ బిసైడ్ హిమ్. హీ ఈజ్ అలోన్ ఇన్హెరిటెడ్ సోవిర్న్ బీయింగ్ వేరాజ్ సన్ కేమ్ అవుట్ ఫ్రమ్ ద ఫాదర్. చూడండి మరి కుమారుడు ఉన్నారు కదా, మరి కుమారుడు సంగతి ఏంటంటే కుమారుడు ఆయనలోంచి వచ్చాడు, ఆయన నుండి వచ్చాడు, ఆయన నుండి పరిశుద్ధాత్ముడు, ఆ పరిశుద్ధాత్మ బయలు వెళ్ళాడు. కానీ ఈ పక్క నుంచి కాదు, కోఈక్వల్ కాదు ప్రియులారా. ఈ గమనించాలి మీరు. తండ్రి పక్కన ఇంకో ఇద్దరు కోఈక్వల్స్ లేరు. ఈ వచనాలు స్పష్టంగా చెప్తుంది. ఈ కారణం చేతనే అసలు ఆ దేవుడు పక్కన, తండ్రి అయిన దేవుని పక్కన తనతో పాటు వేరుగా 2 వ్యక్తులు తమకు తాముగా ఉనికిలో ఎవ్వరూ లేరు. అదే చెప్తాను, నేను ఒక్కడే ఉన్నాను, నేను తప్ప వేరే దేవుడు లేడంటే మరి యేసుప్రభు దేవుడు ఉంది కదా అని అంటారు మీరు. యేసుప్రభు వారు దేవుడిగా సంబోధించే పదాలు ఉన్నాయి. కాకపోతే మీరు అర్థం చేసుకుంది ఆయన కోఈటర్నల్గా కాదు. అందుకే గాడ్ ద సన్ అని లేదు. ఆయన సన్ ఆఫ్ గాడ్ ఉంది. హీ కేమ్ ఫోర్త్ ఫ్రమ్ ద ఫాదర్. ఆయన తండ్రిలో నుండి వచ్చాడు కాబట్టి ఆయనకి దైవిక స్వభావం ఉంది. అందుకనే కొన్ని చోట్ల దేవుడు అని పదాలు రాయబడ్డాయి. ఈజ్ నాట్ ఏ ఇండిపెండెంట్ ఎటర్నల్ గాడ్, ఈజ్ నాట్ ఏ ఇండిపెండెంట్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఫాదర్. తండ్రికి వేరుగా తనకు తానుగా ఉనికిలో లేడండి. ఇది గమనించాలి. ఆ కారణం చేత బైబిల్లో ఎక్కడ మీకు కుమారుడైన దేవుడని, పరిశుద్ధాత్మ దేవుడని పదాలు కనపడవు. కానీ స్పిరిట్ ఆఫ్ గాడ్ అని, సన్ ఆఫ్ గాడ్ అని పదాలు మీకు కనపడతాయి. తండ్రి మాత్రమే మూలం. నేను చెప్పేది ఏంటంటే
ఇద్దరు ముగ్గురు మూలాలు ఉండడానికి అవకాశం లేదు. దేవుడు స్పష్టంగా చెప్తే తండ్రి అయిన దేవుడు మన ఆ పక్కన నాతో పాటు నేను స్వతహాగా నాకు నేనుగా ఉనికిలో ఉన్నాను. అలాగా నాకులాగా వేరే ఎవ్వరూ లేరు. నాకులాగా తనకు తానుగా ఉనికిలో ఉన్నవాడు ఎవడూ లేడు నా పక్కన అని స్పష్టంగా చెప్తున్నాడు. త్రిత్వం ఏం బోధిస్తుంది? ముగ్గురు వ్యక్తులు తమకి తాముగా ఉనికిలో ఉన్నారట. ఈ ఒక్క వచనం చాలా త్రిత్వం తప్పండి అని చెప్పడానికి. అయినా మీరు బుక్కాయించేస్తారు చాలామంది అనుకోండి, అది వేరే సంబంధం. ఇది ఇప్పుడు నిరూపించే కాదు, ఏది బైబిల్ బోధన నిరూపించే వీడియో కాదు ఇది. ఎందుకు ఆయన త్రిత్వం చెప్తున్నాడు, నమ్ముతున్నాడు, ఆయన ఇచ్చిన ఎగ్జాంపుల్స్ మాత్రమే తప్పని నిరూపించే ప్రయత్నమే ఇది ఒక్క వీడియో. మీరు గమనించాలి. చూడండి ఇక్కడ పిక్చర్లో గాడ్ ద సన్, గాడ్ ద స్పిరిట్, ఇది పక్కా ముగ్గురు దేవుళ్ళే. ఆయన రాసిన ఇంగ్లీష్ టైటిల్స్ గమనించారా? గమనించండి. ఇక్కడ చూడండి, పిక్చర్ మళ్ళీ చూపిస్తానా? ఇక్కడ ఉంది కదా, గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్, గాడ్ ద స్పిరిట్. ఈ పిక్చర్లో ఇది చూడండి, గమనించండి. గ్రామర్ ప్రకారం ఎప్పుడైనా ఒక నామవాచకం పక్కన ఇంకొక నామవాచకం పెట్టి నొక్కి చెప్పినప్పుడు ఆ రెండు ఒకటే హోదాని సూచిస్తాయి. గమనించండి. తండ్రి ఎంతటి స్వతంత్ర దేవుడో, కుమారుడు కూడా అంతటి విడి స్వతంత్ర దేవుడు. గాడ్ 1 దేవుడైతే తండ్రి అయితే, మరి విడి స్వతంత్ర దేవుడైతే గాడ్ 2 అవుతాడు. పరిశుద్ధాత్ముడు కూడా విడి స్వతంత్ర దేవుడైతే గాడ్ 3 అవుతాడు. బైబిల్ ప్రకారం గాడ్ అనేది ఒక పొజిషన్, ఒక టైటిల్. 3 వేరువేరు ఉనికులకు విడివిడిగా గాడ్ అని తగిలించినప్పుడు అక్కడ అక్షరాల ముగ్గురు దేవుళ్ళు ఉన్నారని వారే స్వయంగా ఒప్పుకుంటున్నారు. పిల్లరా, వారు తెలియకుండానే తమకు తాముగా ఉనికిలో ఉన్నాము కాబట్టి గాడ్ ద సన్, గాడ్ ద స్పిరిట్, గాడ్ ద ఫాదర్ అంటుంటే ముగ్గురు దేవుళ్ళు అవుతారు. బైబిల్ చెప్పే ఆఫ్ గాడ్, దేవుని యొక్క కుమారుడు, దేవుని యొక్క ఆత్మ అని అంటే పొసెసివ్ నేచర్ ఉంటుంది. అదే ఆ పదాలు మార్చేసి గాడ్ ది, గాడ్ ద అని పెట్టామనుకోండి, లేఖన వక్రీకరణే. సన్ ఆఫ్ గాడ్, స్పిరిట్ ఆఫ్ గాడ్ అని బైబిల్ చెప్తుంటుంది. దీన్ని పదాలను వక్రీకరించి గాడ్ ది సన్, గాడ్ ద స్పిరిట్ అని అన్నామంటే వాక్యాన్ని ముగ్గురు దేవుడు చేసినట్టే. గమనించాలి, ఈ రెండు తేడా గమనించాలి. ఎక్కడ రాయిపోవడానికి ప్రధాన కారణం ఇదే. దేవుని యొక్క కుమారుణ్ణి, దేవుని యొక్క ఆత్మను విడివిడిగా గాడ్ ద సన్, గాడ్ ద స్పిరిట్ ఇన్స్టెడ్ ఆఫ్ సన్ ఆఫ్ గాడ్, స్పిరిట్ ఆఫ్ గాడ్ అని పిలుస్తూ ముగ్గురు దేవుళ్ళు అన్యమత సిద్ధాంతాన్ని క్రైస్తవులకు తెచ్చి అజ్ఞానంలో వాక్యాన్ని వక్రీకరిస్తున్నారు వీళ్ళంతా. ఇప్పటికైనా మీరందరూ వ్యక్తి పూజ మానేసి ఇది పక్కా ప్రూఫ్, మీరు కళ్ళు తెరవాలి పిల్లరా. ఏది వాక్యాన్ని కలపకూడదు, తీయకూడదు అని ప్రకటన గ్రంథం ఉంది కదండి. మీరు గాడ్ ద సన్, గాడ్ ద స్పిరిట్ అని బైబిల్లో లేని పదాలు ఎందుకు తీసుకొస్తున్నారు? సన్ ఆఫ్ గాడ్ అని ఇక్కడ ఉంది కదా, ఇన్స్టెడ్ ఆఫ్ సన్ ఆఫ్ గాడ్. బైబిల్లో సన్ ఆఫ్ గాడ్, స్పిరిట్ ఆఫ్ గాడ్ ఉంటే ఇక్కడ పొసెసివ్ నేచర్ కనపడుతుంది. గాడ్ దేవుని కుమారుడు, దేవుని ఆత్మ అని ఉంది. అంతేగాని ఆత్మయ్యన్న దేవుడు, కుమారుడయ్యన్న దేవుడు, ఈ పదాలు ఎందుకు వస్తున్నాయి? మీరు ఇండిపెండెంట్ గాడ్స్గా చేసేస్తున్నారు. అప్పుడు ఖచ్చితంగా ముగ్గురు దేవుళ్ళు అవుతారు, నువ్వు ఎంత బుకాయించినా. మీరు అర్థం చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి మొట్టమొదట స్లైడ్ ఆయన తప్పు చెప్పాడు. ముగ్గురు దేవుళ్ళు ఎక్కడన్నా మనకు ఒకరే దేవుడు గాడ్ ద సన్, ఇది తప్పు. అసలు బైబిల్లో నిరూపించండి, నాకు ఎవరైనా రెఫరెన్స్ చూపించండి. ఆది కాండ నుంచి ప్రకటన గ్రంథం వరకు గాడ్ ద సన్ కానీ గాడ్ ద స్పిరిట్ అని ఒక్క రెఫరెన్స్ చూపించండి చాలు నాకు. అప్పుడే మీరు కామెంట్ పెట్టండి దయచేసి. ఫస్ట్ దానికి మీరు అనవసరంగా విమర్శ చేయడం కాదు, వాక్యం ద్వారా మాట్లాడాలి. ఎక్కడుందో నాకు ప్రూఫ్లు చూపించండి. నిజంగా తండ్రితో పాటు తమకు తాముగా, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు తమకు తాముగా, తండ్రికి సంబంధం లేకుండా తమకు తాముగా నిత్యత్వంలో ఉనికిలో ఉండుంటే ఖచ్చితంగా ప్రవక్తలు గాడ్ ద సన్, గాడ్ ద స్పిరిట్ అని రాసేవారు. కానీ చాలా జాగ్రత్తగా రాశారు. ఆ పాటలు రాయలేదు. ఎందుకు రాయలేదో తర్వాత నిరూపిస్తాను కావాలంటే. ఇప్పుడు అది వీడియో అది కాదు. ఒక అబద్ధాన్ని చూడండి నిలబెట్టుకోవడం మనుషులు ఎలా తిప్పలు పడతారో ఇప్పుడు మీకు చూపిస్తాను కొంచెం ఉదాహరణలో. ఈ త్రిత్వబోధకులు చూసే అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో చూస్తే వారు పడుతున్న నానా పాటలకు ప్రధాన కారణం సాక్షాత్ బైబిల్లో గ్రంథంలో ఎక్కడ త్రిత్వని లేదా త్రియేక దేవుడని మాట్లేదు. అంత మాత్రమే కాదు, కాన్సెప్ట్ కూడా ముగ్గురు వ్యక్తులు కలిపి ఒక దేవుడని కూడా వివరణ కూడా లేదు బైబిల్లో. పదాలు అలాగైతే బైబిల్ అనే పదం ఉందా? మీరు నమ్ముతున్నారు కదా అని ఒక ఏదో గొప్ప చమత్కారంగా వదిలేశాను, చాలా దొరికిపోయాడు అవతలోడు అన్నట్టు మాట్లాడతారు. నిజమే, బైబిల్లో లేదు బైబిల్ అనే పదం. అది అభ్యంతరం కాదు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే త్రియేక పదం లేదు ఒప్పుకుంటాం, అయితే కాన్సెప్ట్ ఉండాలి కదండి. మీరు కాన్సెప్ట్ ఉందంటున్నారు, ఎక్కడ చూపించమంటున్నాం. మరి ఒక్క వచనంలో దేవుడు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు అంటున్నాను. ఒక్క వచనం చూపించండి. ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉనికిలో ఉన్నాడని ఒక్క వచనం చూపించండి. ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు?
మాటలతో కచ్చిడి పిచ్చిడి చేసి. ఇది గ్రీక్ తత్వజ్ఞానం ఇదంతానే, ఫిలాసఫీ, మైన్ ఫిలాసఫీ మాట ఇదంతా. ఇప్పుడు ఈ సేవకులు ఏదైతే తప్పు చేసే చూడండి, త్రిత్వం అంటే ఒకే దేవుడు, ముగ్గురు వేరువేరు సంపూర్ణంగా వ్యక్తిగతంగా వారు సంపూర్ణ దేవుడు అయినా ముగ్గురు దేవుడు ఒక దేవుడే, ముగ్గురు వేరువేరు సంపూర్ణ వ్యక్తులు, సంపూర్ణ దైవ వ్యక్తులు. ఇప్పుడు ఈయన చెప్పిన కంపారిజన్ చూడండి. ఇప్పుడు చూడండి ఇక్కడ పిక్చర్లో చూడండి. ఇక్కడ ఈయన ఏం చెప్తున్నాడు, సూర్యుడుతో త్రిత్వాన్ని పోల్చి చెప్తున్నాడు. ఇక్కడ పిక్చర్ చూడండి, త్రిత్వం అంటే ఏంటో, ఇక్కడ సూర్యుడు అంటే కథ దాంతో ఎలా పోల్చకూడదో చెప్తాను చూడండి. దేవుడు ఒక్కడే అంటున్నారు బైబిల్ ప్రకారం, త్రిత్వ సిద్ధాంత ప్రకారం తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ. ఇక్కడ చూడండి ముగ్గురు వ్యక్తులు కనబడుతున్నారు. అంటే తప్పుగా భావించవద్దు, అర్థం అవడం కోసమే ఈ ఒక ఇలిస్ట్రేషన్ పర్పస్ కోసమే ఇలాగ నేను చూపించడం జరిగింది. అన్నిదా భావించకండి, మీకు అర్థం అవడం కోసం. ఇక్కడ తండ్రి 100% దేవుడు, 100% దేవుడు, 100% దేవుడు, ముగ్గురు వేరు ముగ్గురు దేవుళ్ళు కాదు కదా, ఒక దేవుడేనట. ఇది ఎలాగో నాకు అర్థం కాలేదు, పోన్లేండి. తర్వాత ఇప్పుడు చూద్దాం. ఈయన త్రిత్వాన్ని నిరూపించే క్రమంలో సూర్యుడుతో పోల్చుతున్నాడు. ఇప్పుడు ఆయన చక్కగా సూర్యుడు అంటే సూర్యులు ఎన్ని ఉంటాయండి అంటూ వివరిస్తూ ఈయన ఎక్స్ప్లెనేషన్ ఎలాగిచ్చారు చూడండి. ఇక్కడ ఆయన చూడండి, ఇక్కడ చక్కగా ఒకే సూర్యుడా, ముగ్గురు సూర్యుడు ఉన్నాడు. ఒక రూపం కనబడుతుంది కదా, ఒక గోళం కనబడుతుంది, సూర్యుడు గోళం. ఆ గోళము మనం తండ్రిగా భావించాలంట, తండ్రితో పోల్చుకోవాలట. సూర్యుడి నుంచి వచ్చే వెలుగంట కుమారుడితో పోల్చుకోవాలట. సూర్యుడి నుంచి వచ్చే వేడి ఆత్మ, పరిశుద్ధాత్మగా పోల్చుకోవాలట. ఇప్పుడు రూపము, వెలుగు, వేడి 3 సూర్యులా, ఒక సూర్యుడా అని అడుగుతున్నాడు. అబ్బా ఏమి లాజిక్! ఇప్పుడు రూపము, సూర్యుడికి ఉన్న రూపము, ఆ రూపము, వెలుగు, వేడి ముగ్గురు సూర్యులా, ఒకే సూర్యుడా? ఒకే సూర్యుడు, రూపం ఉంది, వెలుగు ఉంది, వేడి ఉంది. కాబట్టి ఒక్క సూర్యుడు 3 అంటే ఒక్క దేవుడు, ముగ్గురు దైవ వ్యక్తులు, ఒక సూర్యుడు, గోళము, వెలుగు, వేడి. అబ్బా ఏం లాజిక్! ఇది చాలా శుద్ధ పూస లాజిక్ ఇది. ఎందుకంటే ఇది బోధ ఎంత శుద్ధ తప్పు అంటే, ఇక్కడ ముగ్గురు వ్యక్తుల్ని, సంపూర్ణ వ్యక్తులను చూపిస్తున్నారు. ముక్కలు కాదండి, ముక్కలు కాదు. ఇక్కడ సూర్యుల్లో ఒక భాగం మాత్రమే వెలుగంటే. వెలుగు సూర్యుడికి వేరే సూర్యుడు కాదు, సూర్యుడిలో ఒక భాగం మాత్రమే. వేడి, అసలు వేడి ఎలాగ ఉంటుందండి? వేడి సెపరేట్గా ఉండగలదా? సూర్యుడు లేకపోతే అసలు వేడి ఎక్కడి నుంచి ఉంటుంది? సెపరేట్గా ఉండలేదు. చూడండి ఇక్కడ డిఫరెంట్ ప్రాపర్టీస్, నాట్ పర్సన్స్, గుణాలు మాత్రం, వ్యక్తులు కాదు. చూడండి, సన్ ఈజ్ ఈక్వల్ టు కిందన గోళం ప్లస్ లైట్ ప్లస్ హీట్. ఈ గోళము, లైటు, హీటు అది సంపూర్ణ సూర్యులు కాదు, ఆ మొక్కలో. ఎందుకంటే ఈ బోధకులు స్టేజ్ ఎక్కినప్పుడు ఈ సిద్ధాంతం నీ వాక్యంతో నిరూపించలేక, నిజంగా ఇప్పుడు చెప్పినట్టు నిరూపించలేక, సైన్స్ ముసుగు సూర్యుడు ఈజ్ ఈక్వల్ టు గోళం ప్లస్ వెలుగు ప్లస్ వేడి చెప్తారు. ఇది వారు నమ్మే సిద్ధాంతానికి ఎలా వ్యతిరేకంగా, ఇది ఎంత ఘోరమైన దుర్బోధో, లాజిక్ లెస్సో, త్రిత్వానికి ఇది ఎందుకు పనికిరాదో మీకు ఇక్కడ వివరిస్తాను చూడండి, గమనించండి ప్రియులారా. ఎందుకు ఇది అసలు ఏమాత్రం త్రిత్వానికి సెట్ అవ్వదు, ఎందుకు సెట్ అవ్వదు చూడండి. ఇక్కడ ఇది సూర్యుడి ఉదాహరణ, దేవుడిని ముక్కలు చేసే పార్షియలిజం బోధన. అందుకే త్రిత్వవాదులు ఖండితంగా ఇవి దుర్బోధలుగా ఒక లిస్టులో పెట్టారు. ఏది? పార్షియలిజం, మోడలిజం అనే బోధలు. అంటే ఆల్రెడీ నీకు చెప్పాను, త్రిత్వవాదులకు కష్టం చెప్తే దేవుళ్ళు ఈయన తండ్రి ఒక మొక్క, పరిశుద్ధాత్మ ఒక మొక్క, కుమారుడు ఒక మొక్క అంటే ఇది త్రిత్వ సిద్ధాంతం కాదని పెద్దలు చెప్తున్నారు. మరి ఈయనేమో పార్షియలిజం, సూర్యుడి నుంచి వచ్చే వేడిని మాత్రమే విడిగా తీసి ఇదిగో ఇదే 100% సంపూర్ణ సూర్యుడు అని ఎవరైనా అనగలరా? అనలేరు. వేడి అనేది సూర్యుడిలో ఒక భాగం లేదా ఒక గుణం మాత్రమే, అది పూర్తి సూర్యుడు కాదు. దీనికి దేవునికి అన్వయిస్తే, ఈ ఎగ్జాంపుల్ దేవుడికి పోలిస్తే ఏమవుతుందంటే, తండ్రి పూర్తి దేవుడు కాదు, ఆయన కేవలం గోళంలా అంటాడు. కుమారుడు పూర్తి దేవుడు కాదు, ఆయన కేవలం వెలుగులా అంటాడు. ఆత్మ పూర్తి దేవుడు కాదు, ఆయన కేవలం వేడిలా అంటాడు. ఈ 3 గుణాలు లేదా భాగాలు కలిపితే ఒక దేవుడు అవుతాడు అని ఈయన బోధిస్తున్నాడు. ఈయన బోధించేది ఏంటంటే, ఈయన ఏమంటాడు? ఈయన సంపూర్ణంగా దేవుడు, ఈయన సంపూర్ణంగా దేవుడు, ఈయన సంపూర్ణ దేవుడు అని చెబుతూ ఇప్పుడు ఈ సూర్యుడు ఎగ్జాంపుల్ చెబుతూ ముక్కలు చేసేస్తున్నాడు. ఈయన మొక్క, ఆయన మొక్క, ఈయన మొక్క కలిపితే ఒక దేవుడు అంటున్నాడు. మరి ఇది ఏం బోధిస్తున్నాడండి ఆయన? ట్రినిటీయా లేకపోతే పార్షియలిజమా? 2 మిక్స్ చేసేసి కలగా కులపం చేసేస్తున్నాడు. కానీ త్రిత్వ సిద్ధాంతం ఏం చెప్తుంది? ముగ్గురు విడివిడిగా 100% సంపూర్ణ దేవత్వం గలవారు. కాబట్టి ఈ సూర్యుడు ఉదాహరణ త్రిత్వాన్ని నిరూపించట్లేదు సరికదా, దేవుని 3 ముక్కలుగా
విభజించి పార్షియలిజం అనే భయంకరమైన దుర్బోధని బోధిస్తుంది ఈ ఎగ్జాంపుల్. కాబట్టి మీ త్రిత్వాన్ని మారమంటే అలాగే ఉండండి, కానీ మీ త్రిత్వానికి మీరే తూట్లు పొడుచుకొని సిద్ధాంతాలు వేరే దాన్ని బహిష్కరించిన సిద్ధాంతాలు తీసుకొచ్చి మీరు మిక్స్ చేసేసి క్లమ్జీ చేసి కండి. ఎంత తప్పో మీకు అర్థం కావాలి. చూడండి, ఇది ఎంత ప్రమాదకరమైన బాధో మీకు ఇప్పటికే అర్థం కావాలి. ఇంకా చూద్దాం. బైబిల్ ప్రకారం తండ్రి కుమార అనేవి కేవలం శక్తులు లేదా గుణాలు కావు. అవి ప్రత్యేకమైన చిత్తము, ఆలోచన, పరస్పర ప్రేమ కలిగిన వ్యక్తులు, డిస్టింక్ట్ పర్సన్స్. సూర్యునిలోని వెలుగుకు లేదా వేడికి విడిగా ఆలోచించే మనసు ఉందా? వెలుగు కూర్చుని వేడితో మాట్లాడగలదా? లేదు కదా. కానీ బైబిల్లో తండ్రి కుమారులు మాట్లాడుకుంటారు, ఒకరినొకరు ప్రేమించుకుంటారు. కాబట్టి ఒక జడ పదార్థం యొక్క 3 భౌతిక రూపాలను తెచ్చి 3 వేరువేరు వ్యక్తిత్వాలు కలిగిన దైవత్వానికి ఉదాహరణ చెప్పడం దైవశాస్త్ర రీత్యా చాలా ఘోరమైన తప్పు అండి. ఇది చాలా ఘోరమైన తప్పు ఇది. కాబట్టి ఇలాంటి ఉదాహరణలు తేకండి. చూడండి, ఒకవేళ నిజంగా త్రిత్వవాదులు చెప్పే డెఫినేషన్ 100% నిజం అనుకుని దానికి సూర్యుని ఉదాహరణగా పర్ఫెక్ట్గా అప్లై చేయాలి అంటే సమీకరణ ఎలా ఉండాలంటే ఈయన చెప్పినట్టు ఉండకూడదు. ఆకాశంలో 3 వేరువేరు సంపూర్ణ సూర్యగోళాలు పక్క పక్కనే ఉండి మేము ముగ్గురు వేరువేరు సూర్యులమే కానీ ముగ్గురం కాదు, ఒకడే సూర్యుడు అని చెప్తే ఎంతటి అసంభవమో, ఎంత ఘోరమో, త్రిత్వబోధ కూడా అంతే అసంభవం. ఒకవేళ 3 పూర్తి సూర్యగోళాలు ఉంటే అవి అక్షరాలు 3 సూర్యుల్లో అవుతారు తప్ప ఒక సూర్యుడు ఎలాగవుతాడు? దీన్నే దైవశాస్త్రం ట్రైథిజం, ముగ్గురు దేవుళ్ళ సిద్ధాంతం అంటారు. అంటే ఈ బోధకులు ప్రజలను ఒక దుర్బోధన ట్రినిటీని వివరించడానికి సైన్స్ ముసుగులో పార్షియలిజం, ఇటు ట్రైథిజం దుర్బోధనలు మిక్స్ చేసి వాడుకుంటున్నారు పిల్లరా. ఇప్పుడు నిజంగా త్రిత్వానికి నిజంగా ఈయన సూర్యుడితో పోల్చాలంటే ఇలా పోల్చాలి. ఈ పిక్చర్లో చూసారా, ఇది త్రిత్వం అంటే. మీకు ఇప్పుడు త్రిత్వం అంటే ఒకే దేవుడు ముగ్గురు దైవక్తి ముగ్గురు దేవుళ్ళు కాదంటారు కదా. ఇప్పుడు మీ చెప్పే సిద్ధాంతం ఎంత చెత్త సిద్ధాంతం అంటే చూడండి, ఇక్కడ సూర్యుడు ఒక్కడే అంటున్నాను. ఇక్కడ ఎన్ని సూర్యులు ఉన్నాయి? సూర్యుడు ఒక్కడే అంటున్నాను. సూర్యుడు ఒక్కడే అంటున్నా. ఒక సూర్యుడు 1, 2, 3 సూర్యులు చూపిస్తున్నాను. ఈ సూర్యుడు 100% సూర్యుడు అంటే సగం పార్షియల్ ముక్కలు కాదు. ఇది 100% సూర్యుడు, 100% సూర్యుడు. అప్పుడు ఎన్ని సూర్యులు అవుతాయండి? 3 సూర్యులే కదా. కాదు, ఒక సూర్యుడే. అసలు ఏమన్నా లాజిక్ ఉందండి దీంట్లోని? 3 వేరువేరు సూర్యులను చూపించి ఒక సూర్యుడు అంటారు ఏంటి? నమ్మాలి మరి. త్రిత్వం అంటే అది ముగ్గురు వేరువేరు దేవుళ్ళు దైవత్వం కలిగి వారిని తీసుకొచ్చి ఒక దేవుడు అంటున్నారు మీరు. ఇది ఉదాహరణ. మీరు సన్నతో పోల్చాలనుకుంటే మీ త్రిత్వబోధన న్యాయం చేయండి. మీరు ఎందుకు అనవసరంగా పార్షియలిజం బోధన తీసుకొచ్చి మీ త్రిత్వానికి ఎక్స్ప్లెయిన్ చేసుకుని మీకు మీరే తూట్లు పొడుచుకుంటారు? ఇది త్రిత్వం సన్నతో పోల్చాలంటే. ఇప్పుడు చూడండి, బైబిల్ కూడా దేవుని చూడండి, ఇక్కడ బైబిల్ సన్నతో పోల్చిన సందర్భాలు ఉన్నాయి. బైబిల్ కూడా దేవుని మహిమను వివరించడానికి సూర్యుని సాదృశ్యంగా వాడిన సందర్భం ఉంది. కానీ అది త్రిత్వానికి కాదు. మనం ముందే చర్చించుకుంటున్నాం కదా. ప్రకటన గ్రంథం చూపించాం కదా. ప్రకటన గ్రంథంలో కొరింథీ పత్రికల ప్రకారం ఏంటంటే ఇది మన కొరింథీ ప్రకారం సూర్యుడు ద సోర్స్ ఆఫ్ తండ్రి దేవుడు, ఆయన నుండి సమస్త వెలుగు మహిమ బయలు వెళుతుంది. కిరణము అంటే చంద్రుడు, దీపము రిఫ్లెక్షన్. కుమారుడైన యేసుక్రీస్తు ఆ తండ్రి యొక్క వెలుగును మోసుకుని వచ్చే బయలుపరిచే మాధ్యమం. అంటే ఫాదర్ ఈజ్ ద సోర్స్ అండ్ ద సన్ ఈజ్ ద ఛానల్ అండి. సూర్యుడు లేకుండా కిరణం లేదు, తండ్రి లేకుండా కుమారుడు లేడు. సూర్యుడు కిరణాన్ని జన్మనిచ్చినట్లు బిగాటన్ తండ్రికి కుమారుని కన్నాడు. అంతేగాని సూర్యుడు కిరణం ఇద్దరు సమాన వయసు కలిగిన కోఈక్వల్ సమాన సూర్యులు కాదు. స్పష్టంగా ఈ తేడా గమనించాలి. కాబట్టి అల్టిమేట్గా ఏం చెప్తున్నారు వీరు రాసుకున్న సిద్ధాంతం ఏంటండి? ట్రైథిజం. అంటే వాళ్ళు ఒప్పుకోరు, ట్రైథిజం అనరు. త్రిత్వం అంటే ట్రైథిజం కాదు అంటారు, కానీ వీళ్ళు ట్రైథిజం అని నమ్ముతారు. యాక్చువల్గా వారు స్టేజ్ మీద చూపించే ఉదాహరణ పార్షియలిజం. సూర్యుడు మొక్కలు చేసి చూపించడం, జనానికి ఒక అబద్ధాన్ని నిజం అని నమ్మించడానికి వారు నమ్మే దుర్బోధన పక్కన పెట్టి మరొక సైన్స్ దుర్బోధన ఉదాహరణగా వాడుతున్నారు. వాక్యం అనే వెలుగు ముందు వీరి సూర్యుని లాజిక్ పూర్తిగా కాలిబూడిదైపోతుంది పిల్లల. ఇది సూర్యుడితో పోల్చకూడదు. అందుకే దయచేసి మీ త్రిత్వ సిద్ధాంతం ఒక సూర్యుడితో పోల్చకండి, అది సెట్ అవ్వదు. ఇప్పుడు ఈయన ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తూ అబ్బాబ్బా ఏం అద్భుతమైన వివరణ ఇచ్చారని నెక్స్ట్ ఏమంటున్నాడు? త్రిత్వం దేనికి ఇప్పుడు పోలిక? గుడ్డుతో పోలిక. ఇప్పుడు ఎన్ని గుడ్లు కనపడుతున్నాయని చూపుతాను. ఎందుకు? ఇప్పుడు గుడ్డు అంటే గుడ్లు ఎన్ని ఉంటాయట? గుడ్డు ఒకటే. ఇప్పుడు గుడ్లో ఎన్ని ఉంటాయి ఈయన అడుగుతున్నాడు అక్కడ ఉన్న వాళ్ళని. గుడ్డులో పైన పెంకు ఉంటుంది, తెల్ల సోన ఉంటుంది, పసుపు సోన ఉంటుంది.
ఇప్పుడు ఈ మూడు గుడ్ల ఒక గుడ్డ వెటకారం కాదు, వెటకారం కాదు, కానీ ఆయనకి ఏదో పాపం ఎక్స్ప్లెయిన్ చేయాలని ఉద్దేశంతో, ఏదో తప్పుడు బోధ చేయాలని ఉద్దేశం కాదు, కానీ ఆయనకి తెలియదు ఈ విషయం. ఇప్పుడు పెంకు తెల్లసొన పసుపు సొన ఒక గుడ్డ మూడు గుడ్ల అన్నప్పటికీ ఒక గుడ్డే. అలాగే ఒకడే దేవుడు ముగ్గురు వ్యక్తులు. సరిపోయిందా లాజిక్? మ్యాజిక్ సరిపోలేదు. ఎందుకు సరిపోలేదంటే ఇదిగో నిజమే, ఒక గుడ్డు ఈజ్ ఈక్వల్ టు పెంకు ప్లస్ తెల్లసొన పసుపు సొన. ఇక్కడ విచిత్రం ఏంటంటే పెంకు పూర్తి గుడ్డు కాదు, తెల్లసొన పూర్తి గుడ్డు కాదు, పసుపు సొన పూర్తి గుడ్డు కాదు. మరి తత్వం ఏం చెప్తుంది? ఒక గుడ్డు, ఒక దేవుడు, ముగ్గురు వేరువేరు దైవత్వం కలిగిన వారు, ముగ్గురు వేరువేరు వ్యక్తులు, సంపూర్ణ వ్యక్తులు. నువ్వేం చెప్తున్నావు? మొక్కలు తీసుకొస్తున్నాను. ఇది పెంకు పూర్తిదే మొక్క కాదు. చూడండి, ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గుడ్డు ఉదాహరణ పార్సిలిజం హెరస్. ఇది ఈ దుర్బోధ. త్రిత్వవాదులు సామాన్య విశ్వాసం గురుడి కొట్టించడానికి వాడే అత్యంత బలహీనమైన అశాస్త్రీయమైన ఉదాహరణ గుడ్డు కాన్సెప్ట్. పైపైన చూస్తే గుడ్డు ఒకటి భాగాలు మూడు కదా అని అమాయకులు నమ్మేస్తారు. కానీ నిశ్చితగా పరిశీలిస్తే ఉదాహరణ బైబిల్ ప్రకారమే కాదు, స్వయంగా వారు నమ్మే త్రిత్వ సిద్ధాంతం ప్రకారం ఘోరమైన తప్పు. ఎలాగంటే చూద్దాం, చూడండి. ఈ లాజిక్లోని లొసుకు చూద్దాం ముందు. గుడ్లోని పెంకు విడిగా తీసి చూపిస్తే ఎవరైనా దాని సంపూర్ణ గుడ్డు అంటారా? అనరు. అది కేవలం గుడ్డులో ఒక భాగం మాత్రమే. తెల్లసొన విడిగా పూర్తి గుడ్డు కాదు. దీన్ని ఈ ఉదాహరణ దేవునికి అన్వయిస్తే తండ్రి పూర్తిగా దేవుడు కాదు. ఈ లాజిక్ ప్రకారం ఈ త్రిత్వవాదు దీన్ని గుడ్డుతో పోలితే ఏమవుతుందంటే తండ్రి పూర్తిగా దేవుడు కాదు, కేవలం పెంకులా అంటాడు. కుమారుడు పూర్తి దేవుడు కాదు, తెల్ల సొనలా అంటాడు. ఆత్మ పూర్తి దేవుడు కాదు, పసుపు సొనలా అంటాడు. ఈ ముగ్గురు కాగాలు కలిస్తేనే ఒక దేవుడు అవుతాడు. మీరు ఒప్పుకుంటారా? మరి త్రిత్వవాదులు ఒప్పుకుంటారా? మూడు భాగాలు మొక్కలు చేస్తే ఆ మొక్కలు కలిపితే ఒక దేవుడు. అలాగే మొక్కలు అనట్లేదు, ఈయన పూర్తి దేవుడు, ఈయన పూర్తి దేవుడు, ఈయన పూర్తి దేవుడు, ఒక దేవుడే, ముగ్గురు దేవుడు కాదంట. మొక్కలు కాదండి త్రిత్వం చెప్పేది. ఫుల్ గాడ్ ఎట్ నాట్ 3 gods 1 God. మీరు మొక్కలు చూపిస్తారేంటి? ప్రశ్నించకూడదు అంటారేంటి? మీరు మొక్కలు చూపించి పెంకు పూర్తి గుడ్డు కాదండి. ఎలాగ మీరు ఉదాహరణ చూపిస్తారు? ఒక ఉదాహరణ సరిగ్గా సరిపోవాలంటే వాటి పదార్థం లేదా స్వభావం ఒకటే ఉండాలి. కానీ గుడ్డులో అలా ఉన్నదా? పెంకు అనేది పూర్తిగా కాల్షియం కార్బోనేట్, రాయి లాంటి గట్టి పదార్థం. తెల్లసొన అనేది కేవలం అల్యూమినియం అనే ద్రవ ప్రోటీన్. పసుపు సొన అనేది కేవలం ఫ్యాట్ మరి పోషకాల ముద్ద. ఈ మూడిటి స్వభావాలు పదార్థాలు పూర్తిగా వేరువేరు. కానీ త్రిత్వవాదుల వాదన ప్రకారం ముగ్గురి స్వభావం ఒకటే. జనరల్గా త్రిత్వబోధ ప్రకారం రాయిని, నీటిని, కొవ్వును తెచ్చి స్వభావం ఒకటే అని గుడ్డు ద్వారా వివరించడం ఎంత అజ్ఞానమో చూశారు కదా ప్రియులారా. ఎవరిని మాయ చేద్దాం అనుకుంటున్నారు? ఈ లొసుకులు చెప్పి అడిగేవాడు. ఎంత దారుణమైన బాధ చూసారా? ఒకే గుడ్డు పెంకు తెల్లసొన పసుపుతోనూ తయారవుతుంది. ఒకే గుడ్డు పెంకుతోనూ తయారవుతుంది. దీనిలో లొసుకు ఏంటంటే దీన్ని ఘోరమైన సిద్ధాంతం అంటారు. పార్సిలిజం. గుడ్డులో పెంకు పిడిగా పూర్తిగా గుడ్డే కానే కాదు. కానీ ట్రినిటీ ప్రకారం తండ్రి 100% సంపూర్ణ దేవుడు. ఈ బోధకుడు ఇచ్చిన ఉదాహరణ ప్రకారం చూస్తే తండ్రి దేవుళ్ళలో కేవలం ఒక భాగం పెంకులా అంటాడు మాత్రమే అవుతాడు. అంటే ఈయన ట్రినిటీని నిరూపించబోయి దేవుని ముక్కలు చేసాడండి ఈయన. ఎంత దారుణం చూడండి. ట్రినిటీని నమ్ముతున్నాం చెప్పుకుంటూ వారి వేదికలపై ప్రచారం చేసేవన్నీ ఇలాంటి పార్షియలిజం, మొక్కల సిద్ధాంతాలు లేదా మోడల్ రూపాల సిద్ధాంతాలు మాత్రమే. వాక్యం తెలియని అమాయకులను మోసం చేయడానికి తప్ప ఈ గుడ్డి లాజిక్ బైబిల్ సత్యానికి కానీ ఈ త్రిత్వానికి కానీ ఏమాత్రం నిలబడవు ఈ ఉదాహరణలు ప్రియులరా. కాబట్టి గుడ్డుతో ఈ ఒక్క గుడ్డు సొన తన తొక్క ఈ వర్కౌట్ అవ్వదు. నిజంగా మీరు మీ సిద్ధాంతాన్ని గుడ్డుతో పోల్చాలంటే ఎలా పోల్చాలో తెలిసి ఇది త్రిత్వం చెప్పే బాధ ఇదండి. ఒక గుడ్డే, గుడ్డు 1, గుడ్డు 2, గుడ్డు 3 అని చెప్పాలి. ఇది త్రిత్వానికి సరిపోయే ఎగ్జాంపుల్ ఇది. మీరు ఏం చెప్తున్నారు? ఒక గుడ్డు చూపించి పెంకు ఒక గుడ్డే కదా, ఆ ఒక్క గుడ్లో సొన, తెల్ల సొన, తలుపు సొన, పెంకు 3 భాగాలు కదా. అబ్బా, అలాగే ఒక దేవుడే 3 భాగాలు, ముగ్గురు వ్యక్తులు అని చెప్పే ప్రయత్నంలో చాలా అన్యాయం చేసేస్తున్నారు మీరు త్రిత్వబోధకి.
ఇది త్రిత్వబాధ. మీరు పూర్తి గుడ్డు చూపిస్తున్నారు. బైబిల్ త్రిత్వం ఏం చెప్తున్నారు? ఈయన పూర్తిగా దేవుడు, గుడ్డు 1, గుడ్డు ఈయన పూర్తిగా దేవుడు కుమారుడు, ఈ పరిశుద్ధాత్మ పూర్తిగా దేవుడు, గుడ్డు 3, గుడ్డు పూర్తి గుడ్డు చూపించాలి. అసలు ఎలాగంటే సాధ్యం అవుతుంది ఈక్వేషన్? నాకు అర్థం కాదు. ఈ కిందన నేను చెప్పింది కాదు. యాక్చువల్గా దేవుడు ఒక్కడే, ముగ్గురు వేరు వేరు వ్యక్తులు. తండ్రి పూర్తిగా దేవుడు, పూర్తిగా పెంకు కాదు. ఈయన పూర్తిగా గుడ్డు, ఈయన పూర్తిగా గుడ్డు. నీ గుడ్డుతో పోల్చాలంటే అప్పుడు ఈ ఈక్వేషన్ కరెక్ట్ అవుతుంది. ఇది ఎవడన్నా బుర్రకాయ ఉన్నవాడు ఈ 3 గుడ్లు చూపించి ఒక గుడ్డు అంటే ఎవడైనా నమ్ముతాడా? మీ సిద్ధాంతం కూడా ఇంతే. పెంకులతో లాజిక్ చేసి అబ్బా ఒక దాంట్లో 3 ఉంటాయి కదా, అలాగే ఒక్క దేవుళ్ళు 3 ఉంటారు. అబ్బా ఏమి కవరింగ్ చేద్దాం, మాయికాయ మసిపోరుడు చేద్దాం అనుకున్నారు. కానీ ఇది మీరు చెప్పే సిద్ధాంతాలు. మీరు ఇది చెప్పకుండా మీ సిద్ధాంతాన్ని కప్పుపుచ్చుకోవడానికి ఒక గుడ్డు చూపించి 3 భాగాలు అంటారేంటి? అది కూడా సెట్ అవ్వదు మీ త్రిత్వ సిద్ధాంతానికి. ఎలా మాయ చేద్దాం అనుకుంటున్నారు? అడిగేవాళ్ళు లేక. ఇప్పుడు ఈయన ఈ గుడ్డు సిద్ధాంతం అయిపోయిన తర్వాత ఇప్పుడు త్రిత్వాన్ని ఎవరు చెప్పలేని సంగతులు అంటాయి. ఏమంటున్నారు? టైటిల్లో ఏం పెట్టారు? ఎవరు ఇది వరకు చెప్పలేని సంగతి త్రిత్వం గురించి అట. ఎవరు ఈ త్రిత్వం అండి, ఇవన్నీ ఇప్పుడు దాకా చెప్పించిన త్రిత్వం కాదు, పార్సిలిజం బోధలు మూసేశారు. ట్రినిటీ వాళ్ళు ఇవి మోడలిజం అని ఎవడైనా ప్రకటిస్తే వాడు క్రైస్తవుడే కాదు, వాడు దుర్బోధకుడు అని త్రిత్వవాదులే ఖండితంగా చెబుతున్నారు. మోడలిజం ఎవడైనా బోధిస్తే, పార్సిలిజం బోధిస్తే అసలు వాడు క్రైస్తవుడే కాదు అంటున్నాడు. త్రిత్వవాదుల ప్రకారము ఈయన క్రైస్తవుడే కాదు. యాక్చువల్గా ఎవరు చెప్పని లాజిక్లా మీరు చెప్పాల్సిన లాజిక్లు అవి కాదు, ఎవరు చెప్పలేని సత్యం అంట. ఇప్పుడు ఈయన ఏం చేస్తాను? ఇవన్నీ చేసేసి ఇప్పుడు నీటి దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు దేవుడు ఒక్కడే దేవుడు, 3 వ్యక్తులను నిరూపించడానికి ఈయన ఏమెత్తుకున్నాడంటే, నెక్స్ట్ ఉదాహరణ H2O వాటర్ని ఒక ఉదాహరణగా చూపించాడు. చూడండి, వాటర్ అంటే నీరు అంటాం కదా, నీరు 3 దశలు ఉంటాయి కదా. సాలిడ్గా ఉంటుంది, ఐస్ గడ్డలాగా, తర్వాత కరిగిపోతే నీళ్ళలాగా అవుతుంది, మరిగితే ఏమవుతుంది? స్టీమ్ అవుతుంది. ఇప్పుడు ఐస్ వేరు, వాటర్ ఐస్ అన్నా వాటర్ అన్నా గ్యాస్ అన్నా 3 నీళ్ళేనా కాదా? నీళ్ళే కదా. అలాగే తండ్రి అయినా కుమారన్న పరిశుద్ధాత్మ దేవుడే కదా? దేవుడే. ఈ లాజిక్ చూడండి. ఇది నేను చెప్పేది. ఇప్పుడు చూడండి, నీళ్ళట లిక్విడ్గా మారుతుందట. లిక్విడ్ అంటే నీళ్ళే కదా? నీళ్ళే. ఇప్పుడు గ్యాస్ అయితే అది నీళ్ళే కాదా? అది నీళ్ళే. ఇప్పుడు ఐస్ గడ్డగా ఉంటే అది నీళ్ళే కాదా? అది కూడా నీళ్ళే. అబ్బా ఇది చూసి ఎంత బాగుందో ఉదాహరణ. త్రిత్వానికి ఇది సెట్ చేసి అసలు నవ్వు వచ్చింది నాకు. అసలు సెట్ అవుతుందండి త్రిత్వానికి. త్రిత్వం ఇది 3 ఒకే స్టేట్లో ఉండగలవా అని నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఈ 3 ఒకే స్టేట్లో ఉండగలవా? అది ఒకదాని తర్వాత ఒకటి. ఇప్పుడు ఇక్కడ రాశారు చూడండి, ఐస్ గడ్డని మెల్ట్ చేస్తే, ఇక్కడ రాశారు, ఇక్కడ 50 మార్కులు పెట్టి మెల్ట్ చేస్తే ఒక ఐస్ గడ్డ వేరే రూపం మారుతుంది. ఒకేసారి 3 రూపాలు ఉండవు. త్రిత్వం ఏం చెప్తుంది? ఒకే దేవుడు ఒకేసారి 3 ఉనికిలో ఉన్నారు. ఒకేసారి 3 ఒకేసారి ఉన్నారు. ఇది అలా కాదు. ఇది ఒకదాని తర్వాత ఒకటి రూపం మారుతుంది. యాక్టింగ్ చేసినట్టు ట్రిపుల్ రోల్ ప్లే చేశాడు. ఇది సెట్ అవుతుంది. ఇది ట్రినిటీకి అసలు బోధకి సెట్ కాదు. మీకు ఎలాగో నిరూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఉదాహరణ చక్కగా ఒక బొమ్మ గీశాను. ఘన పదార్థం నిశ్చితమైన ఆకార పరిణామం మంచు చూడండి, ఉష్ణం జోడిస్తే ఏమవుతుంది? ఆ ఐస్ గడ్డ అంటే ఒక రూపమే ఉంది. ఆ ఒక రూపం వేడి చేస్తే నీళ్ళు అవుతుంది, అంటే రూపం మార్చుకుంది. అంటే ఇప్పుడు ఆ రూపం లేదు, ముందు రూపం లేదు. అంటే తండ్రిగా ఉన్నాడు, తర్వాత కుమారుడు లేడు. ఇప్పుడు చూడండి, ఐస్ గడ్డగా ఉన్నప్పుడు నీళ్ళు ఈ 2 రూపాలు ఉండవు కదా. అంటే తండ్రిగా ఉన్నప్పుడు కుమారుడు లేడు, ఆ పరిశుద్ధాత్మ లేదు. ఇది ఇందాక చెప్పాను, పార్సిలిజం బాధ. ఒకడే వ్యక్తి 3 పాత్రలు పోషించాడు. ముందు తండ్రిగా, తర్వాత కుమారుడిగా భూమి మీదకి వచ్చాడు, తర్వాత కుమారుడు పరలోకానికి వెళ్ళిపోయి పరిశుద్ధాత్మ 3వ వ్యక్తిని పంపించాడు. అంటే ఒకదాని తర్వాత ఒకటి పాత్ర పోషించాడు. ఎగ్జాక్ట్గా ఆ బోధ దీనికి సరిపోద్ది. ఈ నీళ్ళు బోధ పార్సిలిజానికి, అదే మోడలిజానికి సరిపోతుంది. ట్రినిటీ కాదు సార్. మీరు ట్రినిటీని చెప్పాలనుకుంటే చెప్పండి, అభ్యంతరం లేదు. కానీ ట్రినిటీని ఎక్స్ప్లెయిన్ చేయబోయి మీరు మోడలిజం బోధిస్తే ఎలాగా? ట్రినిటీ మీరు నమ్మే సిద్ధాంతం ప్రకారము 3 ఒకేసారి ఉన్నారు. ఈ 3 ఒకేసారి ఉండవండి. H2 అనేది ద్రవంగా, గడ్డగా, ఆవిరిగా ఉన్న నీరే, నిజమే, ఒప్పుకుంటాం. దీనిలో లొసుగు ఏంటంటే ఇది చారిత్రక చర్చి చేత శపించబడిన మోడలిజం సిద్ధాంతం. చర్చి శపించింది. నీరు ఆవిరిగా మారినప్పుడు అక్కడ ద్రవరూపం ఉండదు.
ఈ లెక్కన యేసు భూమి మీద ఉన్నప్పుడు పరలోకంలో తండ్రి లేడని ఒప్పుకోవాలి. తానే ట్రినిటీవాదిని చెప్పుకుంటూ ఈ బోధకుడు వేదికపై ఏ బోధ చేస్తున్నాడు? మోడలిజం ప్రచారం చేస్తున్నాడు. వీరికి వారి సిద్ధాంతంపై ఏమాత్రం క్లారిటీ లేదని మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఈయన చెప్పేది ఎలాగుందంటే, మన మంత్రి గారు ఉన్నారు, మన మంత్రి గారు బాలకృష్ణ గారు 3 పాత్రలు బోధించారు. ఈయన నీటితో త్రిత్వాన్ని బోధించారంటే ఈ సినిమా గుర్తవుత ఏదో ఒకేసారి ఆయన తండ్రిగాను తాతగా తండ్రిగా కొడుకుగా యాక్టింగ్ చేశాడు ఈ సినిమాలో అట. నాకు తెలీదు, నేను మీకు అర్థం అవడం కోసం ఎంత హాస్యాస్పదమో. అంటే త్రిత్వాన్ని మీరే అవమానిస్తున్నారు, మీరు నమ్మిన త్రిత్వాన్ని మీరే అవమానిస్తున్నారు. ఈ సినిమాలో అట ముందు తాతగా ఉన్నాడు అనుకోండి, కుడివైపు బాగా కుడివైపు, తర్వాత తండ్రి యాక్టింగ్ చేసి ఒక రోల్ అయిపోయింది, పూర్తి అయిపోయింది కూడా. ఇప్పుడు ఐసుగడ్డ కరిగిస్తే నీళ్ళు అయింది. అలాగా ఈ రోల్ పూర్తి అయిపోయిన తర్వాత తండ్రి పాత్ర వేసాడు. తాత పాత్ర పూర్తి అయిపోయి తండ్రి పాత్ర పూర్తి అయిపోయిన తర్వాత లాస్ట్లో అప్పుడు మనవడ పాత్ర వేసాడు. ఈ స్టేజ్లు ఇలాగే ఉంటాయన్నమాట, ఈ స్టేజ్లు ఇలాగా. కాబట్టి ఇది త్రిత్వం బోధనకు సెట్ అవ్వదండి. నవ్వులాటగా ఉంది. మీకు అర్థమైందా ఎంత నవ్వులాటగా ఉందో ప్రియులరా? మీరు సీరియస్గా వాక్యాన్ని నేను ఏదో నవ్వులాట కోసం చెప్పట్లేదు, ఎంత వేదంతో చేస్తున్నాను. ఏదో ఎవరినో విమర్శిస్తే నాకు ఏంటంటే వస్తుంది. వాక్యం పట్ల నాకు ఆసక్తి ఉంది. వారు చేసిన దానికి వారే న్యాయం చేయట్లేదని బాధ ఉంది నాకు. వారు నమ్మిందైనా న్యాయంగా చెప్పండి. ఎందుకు అన్నీ మిక్స్ చేసేసి చెప్తున్నారు? ఇప్పుడు ఈ ఉదాహరణ అయిపోయింది, నీటి ఉదాహరణ అయిపోయింది. దీని తర్వాత ఆయన ఎత్తుకున్న ఉదాహరణ మనిషి అంట. ఆయన చెబుతూ దేవుడు మన పోలికలో మన రూపం చెప్పిన నరులను చేయదమన్నాడు కదా. చక్కగా దేవుడు ఒక్కడే 3 వ్యక్తులను చెప్పడానికి ఈయనేమి తీసుకున్నాడు ఉదాహరణ? ఒక దేవుడు 3 వ్యక్తులను చెప్పడానికి నెక్స్ట్ మనిషిని ఉదాహరణ తీసుకున్నాడు. చూడండి, ఈ పిక్చర్లో చూపిస్తున్నాడు ఆయన. మనిషి ఈజ్ ఈక్వల్ టు దేవుడు అనుకోండి. ఉదాహరణకి దేవుడు ఒక్కడే అంటున్నాం కదా, అలాగే మనిషి ఒక్కడే కదా ఇక్కడ ఉన్నాడు. ఆ మనిషిలో ఎన్ని ఉన్నాయి? బాడీ, సౌల్, స్పిరిట్ అంట. ఇది వాక్యానికి విరుద్ధం, వీరు నమ్మే త్రిత్వ సిద్ధానికి కూడా విరుద్ధం. రెండిటికి ఎంత తప్పుడో ఈ ఉదాహరణ మీకు చెప్తాను. ఇప్పుడు దేవుడు అంటే మ్యాన్ పేసులో దేవుడు ఒకడని చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ బాడీ, సౌల్, స్పిరిట్ని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా నిరూపించాలనుకుంటున్నాడు ఆయన. అసలు ఈ ఈక్వేషన్ బైబిల్ చెప్తుందండి. అసలు మ్యాన్ ఈజ్ ఈక్వల్ టు బాడీ ప్లస్ సౌల్ ప్లస్ స్పిరిటా? అసలు మ్యాన్ ఈజ్ ఈక్వల్ టు సౌల్ అండి. మ్యాన్ అన్న సౌల్ అన్న ఒకటే. ఎవడు నేర్పించాడండి బాబు మీకు బైబిల్? మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి. ఇది ఈయన చెప్పేది. ఈయన చూడండి, దేవుడు ఒక్కడే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ 3 వేరు వ్యక్తులు, ఒక్కడే దేవుడు అయినా అని చెప్పడం కోసం ఈ ఉదాహరణ చూపించాడు. మనిషి ఒక్కడే, కానీ మనిషి లోపల శరీరము, ఆత్మ, ప్రాణము లేదా మనస్సు, సౌల్ అంటారు ఇంగ్లీష్లో అనే ఉదాహరణ అటు బైబిల్ పరంగాను మనిషి సృష్టికి వక్రీకరిస్తుంది, ఇటు వారు నమ్మే సిద్ధాంతానికి గొడ్డల పెట్టులాగా ఉందండి. లేఖనాలతో పరిశీలిద్దాం, జాగ్రత్త చూడండి. అసలు బైబిల్ చెప్తుంది, ఈ ఈక్వేషన్ బైబిల్ చెప్తుంది అనుకుంటున్నారు. బైబిల్ ఇది చెప్పట్లేదు. మనిషి ఈజ్ ఈక్వల్ టు ప్రాణము, మనస్సు ప్లస్ ఆత్మ ప్లస్ శరీరమా? ఎవడు చెప్పాడు? బైబిల్ ఏం బోధిస్తుంది? ఆదికాండం 2వ అధ్యాయంలో బాడీ ప్లస్ స్పిరిట్ ఈజ్ ఈక్వల్ టు సౌల్. లివింగ్ సౌల్ అన్నా లివింగ్ పర్సన్ అన్నా ఒకటే. ఇక్కడ ఏం చెప్తాను? మ్యాన్ అన్నాడు కదా, యాక్చువల్గా మ్యాన్ అంటే లివింగ్ సౌల్. ఇక అర్థమవుతుందా? సౌల్ని మొక్క చేసాడు, వ్యక్తినే మొక్క చేసాడు. అసలు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇతను చెప్తున్న సిద్ధాంతం చూడండి, బైబిల్ చెప్పే ఈక్వేషన్, మనిషి నిర్మాణం చూడండి. మ్యాన్ లివింగ్ పర్సన్ అన్నా లివింగ్ సౌల్ అన్నా ఒకటే. ఆ లివింగ్ సౌల్ ఈజ్ ఈక్వల్ టు బాడీ ప్లస్ స్పిరిట్. ఈయన ఏం చెప్తున్నాడు? మ్యాన్ ఈజ్ ఈక్వల్ టు బాడీ, స్పిరిట్ ప్లస్ సౌల్ అంట. అసలు సౌల్ అంటేనే మనిషి అండి. మనిషిని సౌల్ని వేరు చేసేస్తున్నాడు ఈయన. మనిషి అంటేనే సౌలు. మీరు చదవండి ఇక్కడ ఈక్వేషన్, బాడీ ప్లస్ స్పిరిట్ లేదా బెర్త్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఈక్వల్ టు లివింగ్ సౌల్, లివింగ్ పర్సన్ అని అంటారు. ఈయన లివింగ్ సౌల్ని కూడా ఒక ముక్క చేసి కలిపేసి ఈయన అసలు 2+1 యాక్చువల్గా 2 ఈజ్ ఈక్వల్ టు 1. ఇది మనిషి నిర్మాణం 2 భాగాలు, వ్యక్తులు కాదు. ఇక్కడ కూడా దొరికిపోయాడు. చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఈ పిక్చర్ చూడండి. లివింగ్ సౌల్ చూడండి, ఇక్కడ తెలుగులో చక్కగా రాశాను. లివింగ్ సౌల్ ఈజ్ ఈక్వల్ టు జీవించే వ్యక్తి, మానవ జీవితం యొక్క సంపూర్ణ కలయిక. చూడండి, ఇక్కడ శరీరం ఒక భాగం, అది ఒక పార్ట్, అది పార్ట్ మాత్రమే. పూర్తి మనిషి, శరీరం పూర్తి మనిషి అండి. అసలు ఆత్మ లేకపోతే శరీరాన్ని ఏమంటాం? చచ్చిన శవం అంటాం. చచ్చిన శవ అంటారు. అంటే యేసుప్రభు చచ్చిపోయినాడు, తండ్రి చచ్చిపోయినాడు పోలుతారు. ఏంటండి మీరు చెప్తున్నారు? 2 కలిస్తేనే మనిషి ఉంటాడు, జీవించే వ్యక్తి. అంటే 2 కలిస్తేనే దేవుడా? ఈయన పూర్తిగా దేవుడు, విడిగా
ఈయన విడిగా దేవుడు అంటున్నావు, మళ్ళీ కలిపితేనే దేవుడు అంటావు ఏంటి? ఆత్మ అన్న స్పిరిట్ అన్న చూడండి, ఊపిరన్న ఒకటే, గమనించండి. ఈ ఉదాహరణ చూడండి, బైబిల్ ప్రకారం ఇది ఎంతకు తప్పు అంటే, బైబిల్ ప్రకారం మనిషి నిర్మాణం ఎలా జరిగిందో ఆదికాండం 2:7లో జీవించే వ్యక్తి లివింగ్ సౌల్ లేదా జీవాత్మ ఈజ్ ఈక్వల్ టు శరీరం ప్లస్ ఆత్మ లేదా ఊపిరి. అంతేగాని మ్యాన్ ఈజ్ ఈక్వల్. చూడండి, త్రిత్వ సిద్ధాంత ప్రకారం కూడా ఎంత ఘోరమైన తప్పు. త్రిత్వవాదులు తమ సిద్ధాంతం ప్రకారం తండ్రి కుమార పరిశుద్ధ ముగ్గురు విడివిడిగా ముక్కలు కాదు విడివిడిగా సంపూర్ణ దైవత్వం 100% కోఈక్వల్ డిస్టింక్ట్ పర్సన్స్ కలిగిన వ్యక్తులు అని నమ్ముతారు. వారు ఒక దేవుళ్ళలో భాగాలు లేదా పార్ట్స్ మొక్కలు అని వాదించరు. మరి ఈయనేమో మొక్కలు తీసుకొచ్చి మనిషితో పోలుస్తున్నాడు. మనిషిలో శరీరము మానం ఉంటుంది. శరీరము పూర్తి మనిషి కాదండి. శరీరము ఆత్మ కలిపితేనే ఒక మనిషి. చూడండి, మనిషిలోని శరీరం విడిగా ఒక పూర్తి మనిషి కాగలదా? కాదు. ఆత్మ లేని శరీరము కేవలం ఒక శవం. మనిషిలోని ఆత్మ శరీరం లేకుండా విడిగా ఒక సంపూర్ణ మానవుడు కాగలడా? కాదు. అది కేవలం దేవుని యొద్ద నుండి వచ్చిన జీవశక్తి. మనిషిలో మనసు శరీరం ఆత్మ లేకుండా విడిగా పూర్తి మనిషి కాలేడు. కానీ పూర్తి దేవుడు అంటున్నావుగా. తిత్తవాదులకే చెక్మేట్ ఏంటంటే, ఒక మనిషి పూర్తి కావాలి అంటే ఆ 3 భాగాలు ఖచ్చితంగా కలవాలి. అంటే ఇందులో ఏ భాగం విడిగా సంపూర్ణ మానవుడు కాదు. దేవునికి త్రిత్వానికి అనుమతిస్తే తండ్రి విడిగా పూర్తి దేవుడు కాదు, ఆయన కేవలం శరీరంలా అంటాడు. కుమారుడు పూర్తిగా దేవుడు కాదు, ఆయన కేవలం ఆత్మలా అంటాడు. ఇది అక్షరాల దేవుని 3 ముక్కలుగా విభజించే పార్షియలిజం అనే దౌర్భాగ్యపు బోధ తప్ప ఈ మోడలిజం బోధ ఈ త్రిత్వానికి సెట్ కాదు. ఈ దుర్మార్గమైన బోధ చాలా సెట్ కాదండి పిల్లరా. కానీ ట్రినిటీ సిద్ధ ప్రకారం తండ్రి కుమార ఆత్మ అనే ముగ్గురుకి విడివిడిగా 3 వేరువేరు స్వతంత్ర చిత్తాలు ఉన్నాయి. అది చెప్తారు త్రిత్వవాదులు. ఏం చెప్తారంటే, ముగ్గురికి 3 డిస్టింక్ట్ విల్స్, మైండ్స్ ఉంటాయి. మరి ఈ బోధకుడు ఇచ్చిన మనిషి ఉదాహరణలో ఒక మనిషిలోని శరీరానికి ఒక ఆలోచన, ఆత్మ ఒక ఆలోచన, మనసుకు ఒక ఆలోచన ఉండి అవి ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయా? నీ శరీరానికి చూడండి, త్రిత్వం ఏం చెప్తుందంటే ఒక్కొక్క వ్యక్తికి డిస్టింక్ట్ విల్స్ ఉంటాయట, ఆలోచన ఉంటుందంట. మరి శరీరానికి ఒక ఆలోచన, ఆత్మకు ఆలోచన, సౌలుకి ఒక ఆలోచన సెపరేట్గా ఉంటాయంటే ఒక మనిషి అంటేనే ఒకే ఆలోచన ఉంటుంది. ఒక వ్యక్తికి ఒకే ఆలోచన ఉంటుంది, శరీరానికి ఒక ఆలోచన. ఏంటండి ఈ బోధ? అసలు ఎక్కడి నుంచి వస్తాయండి ఈ బోధలన్నీ? చూడండి, శరీరం కూర్చుని తనలో ఉండే ఆత్మ నువ్వు నాకంటే గొప్పదానమైన సంభాషణ జరుగుతుందో జరపదు. కాబట్టి ఈ బోధలన్నీ తప్పుడు బోధలు. యాక్చువల్గా బైబిల్ ప్రకారం ఈక్వేషన్ చూస్తే బైబిల్ ప్రకారం ఎందుకు తప్పంటే, సౌలు అనేది శరీరం ప్లస్ ఆత్మ కలయిక ద్వారా ఏర్పడే ఫలితమే తప్ప విడిగా 3వ ముక్క కాదు. ట్రినిటీ ప్రకారం కూడా తప్పే. ఎందుకంటే మనిషిలోని భాగాలు విడిగా 100% పూర్తి మనిషి కాలేవు. కానీ ట్రినిటీ ప్రకారం ముగ్గురు విడివిడిగా 100% దైవత్వం కలిగిన వారు. తమ సిద్ధాంతాన్ని సమర్థించుకోవడానికి ఈ బోధకులు వాడుతున్న నీరు, గుడ్డు, మనిషి అనే ఈ 3 ఉదాహరణలు అంతిమంగా వారి సిద్ధాంతాన్ని వారే వక్రీకరించుకోవడానికి సాధ్యం అవుతుంది. అయితే ఈయన చెప్పినట్టు ఒకటి మాత్రం వాస్తవం, దేవుడు తనని మన పోలికలో మనిషిని చేశాడు. అది మాత్రం వాస్తవం. చూడండి, ఇక్కడ దేవుడు ఆదికాండం 1:26లో మన స్వరూపమందు మన పోలికలు చెప్పిన అరులు చేయదుమని ఎవరితో మాట్లాడుతున్నారు? ముగ్గురు కలిపి డిస్కషన్ చేసుకోలేదు. తండ్రి తన సొంత కుమారుడితో తనలో నుండి సెపరేట్ కోయిట్టున్నారు కదా, తనలో నుండి వచ్చిన కుమారుడితో మాట్లాడుతున్నాడు. దీని నిరూపణ తర్వాత చేద్దాం కావాలంటే. చూడండి, ఇది ఇక్కడ ముగ్గురు ఎక్కడ ఉన్నారండి? ఎంతమంది ఉన్నారు? దేవుడు తన పోలికలు ఎంతమంది చేశాడు? పిక్చర్ చూడండి, అర్థం చేసుకోండి. ఇద్దరు ఆదామావులు. పైన ఎంతమంది ఉన్నారు అంటే, నన్ను క్షమించాలి, తండ్రి రూపం కనపడదు మనకి, అదృశ్యుడు. అయితే మీరు అర్థం అవడం కోసం పిక్చర్ అలా తయారు చేయడం జరిగింది. చూడండి, ఇక్కడ ఎంతమంది ఉన్నారు? తండ్రి తన సొంత అద్వితీయ కుమారుతో మాట్లాడుతున్నాడు. సందర్భం ముగ్గురు డిస్కస్ చేసి కోర్ కమిటీలా డిస్కస్ చేసుకుని తండ్రి కుమారులే ఉన్నారు అక్కడ. అందుకనే ఇద్దరిని తయారు చేశాడు అక్కడ. కాబట్టి మనిషితో ఇద్దరు సంపూర్ణ వ్యక్తులు త్రిత్వ సిద్ధాంతాన్ని చెక్మేట్. యాక్చువల్గా మీరు మనిషితో పోల్చాలంటే మీకే గొడ్డలు పట్టి, బైబిల్తో పోల్చాలంటే ఆదాము అవ్వలు ఉదాహరణ త్రిత్వ సిద్ధానికి పునాదులతో సహా కొలిచేస్తుంది. ఆదాము 100% మనిషి, అవ్వ కూడా 100% మనిషి. ఇద్దరు వేరు స్వతంత్ర చిత్తాలు, ఆలోచనలు ఉన్న ఇద్దరు సంపూర్ణ మనుషులు. లోకంలో ఎవరైనా ఆదాముని అవ్వను చూసి వీరిద్దరు స్వభావం ఒకటే కాబట్టి వీరిద్దరు మనుషులు కారు, ఒకే మనిషి అంటారా? అనరు కదా. వారు ఇద్దరు మనుషులే.
సరిగ్గా అలాగే తండ్రి 100% దేవుడు, కుమారుడు కూడా తండ్రి నుంచి జన్మించాడు కాబట్టి గమనించాలి. ఇక్కడ స్వతంత్రంగా దేవుడు కాదు, తండ్రి నుండి జన్మించాడు కాబట్టి 100% దైవత్వం కలిగిన వాడే కుమారుడు, నో డౌట్ అట్ ఆల్. కానీ వారిద్దరూ వేరు వేరు వ్యక్తులు, తండ్రి దేవుడు, క్రీస్తు దేవుని కుమారుడు అని ఆ డిఫరెన్స్ మనకు తెలియాలి. త్రిత్వవాదులకు ఒక సూటి ప్రశ్న అండి. ఒకవేళ దేవుడు తన దైవత్వాన్ని త్రిత్వంగా ముగ్గురు వ్యక్తులు ఒకే దేవుడిగా చూపించాలంటే మొదట ఆదామును చేసి ఆదాము నుండి అవ్వతో పాటు మరొక మూడో వ్యక్తిని కూడా మరి సృష్టించాలి కదా, ఎందుకు చేయలేదు? మీరు సమాధానం చెప్పాలి. కానీ దేవుడు అలా చేయలేదు. ఎందుకు చేయలేదు చెప్పాలి మీరు. కేవలం ఇద్దరినే అవ్వలను చేశాడు. ఎందుకంటే పరలోకంలో ఉన్నది కూడా ఇద్దరు వ్యక్తులే, ముగ్గురు వ్యక్తులు కలిపి ఒక దేవుడు కాదండి. ఇద్దరు పరలోకం వెళ్ళిన తర్వాత ఇద్దరే వ్యక్తులు ఉంటారు, తండ్రి అయిన దేవుడు, కుమారుడు ఉంటారు తప్ప ముగ్గురు వ్యక్తులు కలిపి ఒక దేవుడిగా ఉండరు. కాబట్టి దేవుడు తన కుమారుడు ఉన్నారు కాబట్టి ఇద్దరు తమ పోలికలో ఇద్దరు మనుషుల్ని చేశారు. కాబట్టి ఇంత త్రిత్వవాది మనిషిని మూడు ముక్కలు చేసి త్రిత్వాన్ని ఇరికించడానికి నానా ఇబ్బందులు పడుతున్నాం. కానీ బైబిల్ చూపించిన నిక్కారసైన సత్యం ఏంటంటే ఆదాము నుండి అవ్వ వచ్చినట్టు తండ్రి నుంచి కుమారుడు వచ్చాడు. అందుకనే తండ్రి చెప్తాడు, నేనే దేవుడిని, నా పక్కన ఏ దేవుడిని లేడు. ఎందుకు చెప్తున్నాడు తెలుసా? కుమారుడు మరి లేదు దేవుడు కాదంటావంటే ఆయన దైవత్వం ఉంది, నేను ఒప్పుకుంటాను. కానీ ఆయనలో నుంచి వచ్చాడు, ఆయన పక్కన లేరు. ఆయన ఆదాము నుండి అవ్వ వచ్చినట్టు తండ్రి నుండి కుమారుడు వచ్చే ఇద్దరికి ఒకటే స్వభావం ఉంది. కానీ పంపే తండ్రి సర్వోన్నతుడు, పంపబడిన కుమారుడు తండ్రికి లోపడేవాడు. ఈ మధ్య డిఫరెన్స్ తెలియాలి. ఇప్పుడు ఆఖరిగా ఒక లాజిక్ పెట్టారు, ఇవన్నీ వర్కౌట్ అవ్వట్లేదు. ఒకరు అన్నారట, ఇంక ఈయన కాదు, ఒక ప్రముఖ వ్యక్తి ప్రవీణ్ పకడాల గారు, ఆయన కొద్దిగా ఆనెస్ట్గా ఉన్నాడు. కొద్దిగా ఈ సిద్ధాంతాలు ఆయన కూడా ఈ సిద్ధాంతం నమ్ముతారు. ఇప్పుడు ఆయన కొద్దిగా ఆనెస్ట్గా ఉన్నాడు. ఏంటంటే అసలు ఆ నెంబర్స్తోనూ పోలికలతోనూ దేవుని పోల్చకూడదని ఒక చిన్న ఉదాహరణ ఆయన చెప్పారు ఒక వీడియోలో. అది కొంచెం సంతోషదాయకం. అట్లీస్ట్ ఆయన హానెస్ట్గా ఉన్నారు కాస్త కోస్తో. చాలా బాగుంది. అడుగుతారు, మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు దేవుళ్ళ ఒక దేవురా అని ఈ సేవకులు అడిగారు కదా. అందుకనే ఈయన తెలుగుగా చాలామంది ఒకలా అడిగారు డౌట్. ఈయన కాదు, వేరే ఆయన్ని. 1+1+1 3 కదా అవుతుంది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఈయన్ని కలిపితే ముగ్గురు దేవుళ్ళు అవుతారు కదా అంటే ఈయన ఏం చెప్తున్నాడు? అంకిల్ గారెడ్డితో మ్యాజిక్ చేయాలని నిరూపించాలనుకుంటున్నాడు. త్రిత్వం అంటే 1+1+1 3 కాదంట, 1 × 1 × 1 = 1 అంట. అబ్బా చూడండి, ఇక్కడ ఎన్ని 1 ఉన్నాయి? 3 1 ఉన్నాయి. కానీ దాని రిజల్ట్ ఎంత? 1. ఒక దేవుడు ముగ్గురు వ్యక్తులు. సరిపోయిందా ఎగ్జాంపుల్? పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మిగతా సరిపోవచ్చు, ఇప్పుడు సరిపోయిందిగా అంటారు. చాలా మల్టిప్లికేషన్ చేసి దేవుడు ఈ అంకిల్ గ్యారెడ్డితో నిరూపించాలనుకుంటారు. ఇది అట్టర్ ఫ్లాప్ అవుతారు. ఈ ఉదాహరణ కూడా 1+1+1 అని అనకూడదు. అట్టుకో చూడండి, ఆయన పెట్టిందే ఇది. చూడండి, ఫాల్స్ అజంప్షన్ ఆఫ్ ట్రినిటీ అంట. చూడండి ఇక్కడ పిక్చర్లో ప్రియులారు చూడండి, ఫాల్స్ అజంప్షన్ ఆఫ్ ట్రినిటీ అంట. అలాగే అనుకోకూడదంట. ట్రినిటీని ఎవడైనా 1+1+1 అంటే 3 వచ్చేస్తుంది, మరి ముగ్గురు దేవుళ్ళు అయిపోతారని కంగారు పడిపోయి యాక్చువల్ అజంప్షన్ ఆఫ్ ట్రినిటీ అంట. మరి ఆయన చెప్పిన డైరెక్ట్ పిక్చర్ ఇది. అసలు యాక్చువల్గా నెంబర్స్తో పోలిస్తే అమ్మయ్య ముగ్గురు దేవుళ్ళు అయిపోతారేమో అని భయపడిపోయి 1+1+1 అనకూడదంట. 1 × 1 × 1 ఎంత అవుతుంది? 1. ఇది ఎంత వాక్యానుసారంగా తప్పు, వీరు లెక్కల ప్రకారం కూడా తప్పే. లెక్కల ప్రకారం తప్పు. ఇది సిద్ధాంతం నిరూపించదు. వాక్యానుసారం కూడా లెక్కల గారడి తప్పు. ఎందుకంటే చూడండి, త్రిత్వవాదులు తాము ఎదుర్కొంటున్న అతిపెద్ద గణిత చిక్కుముడి నుండి తప్పించుకోవడానికి కనిపెట్టిన అతి నిస్సారమైన గారడి 1 × 1 × 1 అనే సమీకరణం. బైబిల్ పరంగానే కాదు, ప్రాథమిక గణిత శాస్త్రాల ప్రకారం కూడా ఈ వాదన ఎంతో హాస్యాస్పదం. నిజంగా చెప్పాలంటే ఎంత కామెడీ అంటే చూడండి, ఈ బోధకుడు ఏమంటున్నాడంటే నిజంగా గుణకారం అంటే మల్టిప్లికేషన్ వాడితే ముగ్గురు వ్యక్తులు కలిసి ఒకే దేవుడు అవుతారని జనాలను నమ్మించవచ్చు. 1+1+1 అంటే ముగ్గురు దేవుళ్ళు అయిపోతారు కదా. అందుకనే తెలియగా 1 × 1 అంటే ముగ్గురు ఒకటి. 3 1లు ఉన్నాయి కదా, ముగ్గురు ఈయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ. కానీ ముగ్గురు దేవుళ్ళు కాదు, ఒకటే. అది ఎలాగా అంటే ఇలాగా గణితంలో 1 × 1 × 1 అంటే కేవలం ఒక వ్యక్తి తనతో తాను 3 సార్లు గుణించుకున్నాడని అర్థం వస్తుంది తప్ప. మీకు అర్థమైంది లాజిక్ ప్రకారం ప్రాబ్లం ఏంటంటే 1 × 1 × 1 ముగ్గురు వేరు వ్యక్తులు చూపించకూడదు ఆయన.
ఎందుకంటే ఒకే వ్యక్తి తనతో తాను 3 సార్లు గుణించుకున్నట్టు అలా చేయాలి తప్ప ముగ్గురు వేరు వేరు వ్యక్తులు రారు. ఉదాహరణకు నా దగ్గర ₹1 కాయిన్ ఉందనుకోండి, దాన్ని నేను 1 అని రాస్తే నా దగ్గర ₹3 అయిపోతాయా? లేదు, 3 వేరు వేరు కాయిన్స్ వస్తాయా? రావు. అలాగే నా దగ్గర ఉన్నది ఒకటే కాయిన్. కాబట్టి ఈ లాజిక్కు తండ్రి కుమార్ పరిశుద్ధాలు ముగ్గురు వేరు వేరు వ్యక్తులకు వాడకూడదు. ఎందుకంటే 1 అంటే ఆ 1నే మళ్ళీ వాడుతున్నాం, అంటే తండ్రి ఇంటూ తండ్రి ఇంటూ తండ్రి, ఆ ఎగ్జాంపుల్ పనికొస్తుంది. ఈ మల్టిప్లికేషను లెక్కల గారిడి త్రిత్వానికి సెట్ అవ్వదండి. 1 చేయాలి. 1 అంటే నువ్వు తండ్రినే 3 సార్లు రిపీట్ చేయాలి, ఒకదాన్నే మళ్ళీ రిపీట్ చేయాలి. మరి మీరు ఒప్పుకుంటారా? దాన్ని ఒప్పుకుంటారు మీరు? తండ్రి కుమార పరిశుద్ధ వేరు వేరు వ్యక్తులు అంటున్నారు కదా, వేరు వేరు వ్యక్తులు ఉన్నప్పుడు అదే ఒకటిని 3 సార్లు గుణించకూడదు. ఎవడండి బాబు మీకు లెక్కలు నేర్పించాడు? కాబట్టి ఈ సమీకరణం ప్రకారం చూసినా అక్కడ ముగ్గురు వ్యక్తులు లేరు, ఒకే వ్యక్తి ఉన్నాడు అని వస్తుంది. మీరు ఒప్పుకుంటారా? మరి 1 అంటే మీరు లెక్క ప్రకారం మోడలిజం కరెక్ట్, మరి ఒప్పుకోవాలి మీరు. వెళ్ళి ఇది మోడలిజమే, మళ్ళీ ఇది కూడా మోడలిజమే. అటు ఇటు తిప్పి అడి తిప్పి ఈయన ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పి ఏం చెప్తున్నాడంటే నేను నమ్మేది త్రిత్వం అంటాడు, కానీ చూపించే ఎగ్జామ్స్ అన్నీ మోడలిజం, పార్సిలిజం. ఈ బోధలన్నీ చూసి జనాల్ని పిచ్చోలు చేస్తున్నాడు. బైబిల్ ప్రకారము ఈయన ఏమంటాడు? నేను ఇప్పుడు బైబిల్ ప్రకారం నిరూపిస్తాను, ప్లస్సే చేయాలి, ఇంటూ కాదు. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈయన ఏమంటాడు? ఫాల్స్ అజంప్షన్ అట. అలాగనుకుంటే తప్పుడు ట్రినిటీకి ఇలా కాదంట, ప్లస్లు చేయకూడదంట, ఇంటూలే చేయాలంట. కానీ ఇప్పుడు నిరూపిస్తాను, తప్పు నిరూపించాను. ఇప్పుడు చూడండి, బైబిల్ ప్రకారం ప్లస్లే చేయాలి. ఎవడు చెప్పాడు ఇంటూలు చేయమని? బైబిల్ లెక్క ఎప్పుడు కూడికే, గుణకారం కాదు. ఎందుకంటే బైబిల్ సంఖ్యాశాస్త్రం ప్రకారం వేరు వేరు వ్యక్తులను లేదా సాక్షులు లెక్కించేటప్పుడు ఎప్పుడు కూడిక మాత్రమే వాడాలి తప్ప గుణకారం వాడకూడదు. ఉదాహరణకి ఎగ్జాంపుల్ చూడండి, ద్వితోపదేశకాండం 19:15. ఇద్దరు లేక ముగ్గురు సాక్షుల మాట మీద ప్రతి విషయం స్థిరపరచబడి. ఇక్కడ ఇద్దరు సాక్షులు అంటే 1+1 2 వ్యక్తులు అవుతారని అర్థం. ఒకవేళ త్రిత్వవాదుల గుణకార లాజిక్ ప్రకారం వాడితే ఒక సాక్షి ఇంటూ ఇంకో సాక్షి 1 అంటే ఇద్దరు సాక్షులు కాస్త ఒకే సాక్షి అయిపోతాడు. కోర్టులో ఈ లాజిక్ చెప్తే నవ్వుతారు. ఒకే సాక్షిని చూపించి అతన్నే 2 సార్లు ఇస్తే ఒకే సాక్షి ఉంటాడు. 2 సాక్షులు ఎలాగ వస్తారు? ప్లస్ చేస్తేనే బైబిల్ చట్ట ప్రకారము ఇద్దరిని సాక్షుల మీద ఒక మాట స్థిరపరచబడుతుంది. 1+1 చేయాలి. 1 చేస్తే ఒకడే సాక్షి అయిపోతాడు. కాబట్టి మీకు బైబిల్లో రుజువులు చూపిస్తాను, ప్లస్సే చేయాలి. ఉదాహరణ చూడండి, యోహాను సువార్త 8:17-18 యేసుక్రీస్తు వాడిన లెక్క. యేసయ్య యూదులతో మాట్లాడుతూ తన దైవిక అధికారాన్ని ఇద్దరు సాక్ష్యం ఉన్నారని చెప్పుకొస్తున్నాడు. ఎలాగా చూడండి, నన్ను గూర్చి నేను సాక్ష్యం ఇవ్వట్లేదు, నన్ను పంపిన తండ్రియు నాకు సాక్ష్యం చెప్తున్నాడు. యేసయ్య ఇక్కడ తనను తాను సాక్షిగా ఒకటో సాక్ష్యం, తండ్రిని మరొక సాక్షిగా చూపిస్తున్నాడు. యూదుల ధర్మశాస్త్రం ప్రకారం ఇద్దరు సాక్షుల మాట నిజమవుతుంది. ఇక్కడ లెక్క 1+1 ఇద్దరు సాక్షులు, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. 1+1 చేయాలి. ఎందుకంటే యేసుప్రభు వారు నువ్వెవడరా, నీకు అంత అధికారం ఎవరిచ్చారు అని ఆయన్ని విమర్శిస్తుంటే ఆయన వాక్యంతో బుద్ధి చెప్పాడు. నేను ఒక్కడనే సాక్ష్యం చెప్తే నా గురించి నా సాక్ష్యం అబద్ధం. నేను ఒక్కడనే సాక్ష్యం కాదు, నాతో పాటు నా తండ్రి కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. ఇప్పుడు ఎంతమంది సాక్ష్యాలు? బైబిల్ చట్ట ప్రకారం ఇద్దరు సాక్ష్యాలు ఉండాలి. 1+1 కలిపితే ఎంత? ఎన్ని సాక్ష్యాలు? ఇద్దరు సాక్ష్యాలు. 1 కలిపితే ఒకటే సాక్ష్యం. మీ ఏదో లాజిక్లు ఇక్కడ పనికిరావు. దేవుని వాక్యాన్ని ప్లస్తోనే చూడాలి. నువ్వు అంతగా చూడాలనుకుంటే, లెక్కలతో పోల్చాలనుకుంటే నువ్వు 1 చదవకూడదు. ఒకవేళ త్రిత్వం చెప్పేటట్టు తండ్రి కుమారులు గుణకారంలో 1 ఒకటే అయితే యేసయ్య ఇద్దరు సాక్ష్యాలను చెప్పడం అబద్ధం అయిపోతుంది. యేసయ్య తన తండ్రిని తనకంటే వేరైన ఒక ప్రత్యేక వ్యక్తిగా చూపించాడు తప్ప గుణకారులు ముసుగులు వేయలేదు. ఇక్కడ పిల్లరా, ఈ గారడీ విద్యలు మానియండి. ఇది ఎంత దౌర్భాగ్య ఆధ్యాత్మికలు వచ్చుకండి. ఈ బోధకుడు చూపిస్తాను స్లైడ్ ప్రకారం, ఇందాక చూపించాను కదా, ఉన్న ప్రతి 1కి సమానమైన విలువ కోయిక్వలు ఉంది. ఒకవేళ ఆ ముగ్గురు సమానం అయితే ఒక చిన్న మ్యాథమెటికల్ చూద్దాం, లాజిక్ చూద్దాం. ఒకవేళ సమీకరణలో ఏదైనా ఒక స్థానంలో 0 పెడితే ఏమవుతుందండి? 1 ఏమవుతుంది? 0 అవుతుంది. గణిత నియమాల ప్రకారం గుణకారంలో ఒక చోట 0 వచ్చినా విలువ మొత్తం 0 అయిపోతుంది. అంటే ఈ లాజిక్ ఎంత తప్పు చూడండి. 1 కానీ ఒకవేళ ఏదైనా 1లో 0 అయిందనుకోండి, అంటే ఉనికిలో లేడనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 1 అప్పుడు తండ్రి కుమారులు, ఆ తండ్రి పరిశుద్ధాత్మ ఉన్నారు. ఇప్పుడు 0 యేసుప్రభు 0 అంటే ఎలాగా? ఉదాహరణకి యేసుప్రభు భూమి మీదకి వచ్చారండి, ఆయన చనిపోయాడు, అంటే ఉనికిలో లేడు. అప్పుడు మీ గుణకార లెక్కలు 1 కాదు, 1 0. ఎందుకంటే యేసుప్రభు ఉనికిలో లేరు 3 రోజులు.
ఆయన నిజంగానే చనిపోయాడు. మరి అప్పుడు మీ లాజిక్ ప్రకారము 1 × 1 × 0 అవుతుంది. అప్పుడు ఆ సంఖ్య ఏమవుతుంది? 0 అవుతుంది. కాబట్టి చూడండి, దీన్ని దేవుడికి అనేస్తే యేసుక్రీస్తు సిలువపై మరణించిన 3 దినాలు సమాధులు ఉన్నప్పుడు ఆయన ఉనికిలో లేడు. యాక్చువల్గా ఈ గుణకార సూత్రం ప్రకారం మొత్తం దైవత్వం శూన్యం అయిపోవాలి. కానీ కూడికలో 1+1+1 అయితే ఒక వ్యక్తి మారినా మిగిలిన ఇద్దరు ఉనికిలో ఉంటారు. కానీ త్రిత్వవాదం అంగీకరించరు కదా, ఎందుకంటే ముగ్గురు దేవుళ్ళు అవుతారు. మరి అందుకే అంగీకరించరు. కాబట్టి దేవుడి యొక్క ఉనికిని వివరించడానికి మనుషులు పెట్టిన ఈ గుణకార సూత్రాలు బైబిల్ సత్యానికి ముందు అస్సలు నిలబడవని మీరు గ్రహించాలి ప్రియులారా. ఇక్కడ పిక్చర్లో కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. త్రిత్వవాద లేఖనాల ద్వారా దేవుని ఏకత్వాన్ని నిరూపించలేక ఇలాంటి సిల్లీ మ్యాథ్స్ ఈక్వేషన్స్ దాక్కుంటారు ప్రియులారా. ఈ గుణకాలు మోడలిజాన్ని చూపిస్తే తప్ప ఎక్కడ ట్రినిటీని ఎక్స్ప్లెయిన్ చేయి. 1 × 1 చూడండి. ఇక్కడ ఈ పిక్చర్లో గమనించండి, గణిత శాస్త్రం లొసుకు చూడండి. 1 × 1 × 1 చూడండి. ఇక్కడ పరిశుద్ధ ఒకే దేవుడు. తార్కిక లోపం, ఒకే సంఖ్యను 3 సార్లు గణిస్తే విలువ మారదు. ఇది మోడలిజం దారితీస్తుంది. ముగ్గురు వేరు వ్యక్తులు ఉంటే ఛాన్స్ లేదు. పరిణామాల గుణకారం కేవలం సంఖ్యలనే కాదు, కొలతను కూడా గుణించాలి. 1 మీటర్ × 1 మీటర్ × 1 మీటర్ ఈజ్ ఈక్వల్ 1 క్యూబిక్ మీటర్. అప్పుడు 1 దేవుడు × 1 దేవుడు × 1 దేవుడు ఏమవుతుందో తెలిసే 1 క్యూబిక్ దేవుడు అవుతాడు. ఇది అంత విడ్డూరమైన 3 డైమెన్షనల్ దేవుడు అయిపోతాడు తెలుసా. 3 తలకాయలు ఉన్న దేవుడు అవుతాడు అన్నమాట. మీ లాజిక్ ప్రకారము ఈ రూల్స్, మ్యాథమెటికల్ రూల్స్ ఫాలో అవుతే 3 తలకాయలు ఒక దేవుడు అవుతాడు అన్నమాట. ఒప్పుకుంటారా మీరు? బైబిల్ చెప్పే సింపుల్ అండి. బైబిల్ చెప్పే సరళం. మనకు దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి అన్నాడు అంతే. ఆయన నుండి సమస్తం కలిగిన ఆయన మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తం కలిగింది. బైబిల్ ముగ్గురు కలిసి ఒక దేవుడు అని చెప్పలేదే. ఎందుకంటే కళ్ళు ముందు కనపడదు, కళ్ళు మూసుకొని చదువుతారు బైబిల్. ఇక్కడ కనపడుతుంది కదా, కొరింథీ 8:6 మనకు అంటే మీకు నాకు అందరికీ మనకు దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడెవరు? వీళ్ళేమంటున్నారు మీరు, ఈ త్రిత్వవాదులు? ఒకడే దేవుడు అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు త్రియేక దేవుడు అంటున్నారు. బైబిల్ అలా చెప్పలేదు నాయన. బైబిల్లో మనకు ఒక్కడే దేవుడు. ఎవరు ఆ ఒక్క దేవుడు? ఆయన తండ్రి అని ఊరుకున్నాడు. అక్కడ కుమారుని, పరిశుద్ధాత్మని ఇరికించలేదు అందులోకి. ఆయన సెపరేట్గా వేరుగా రాస్తున్నాడుగా. ఆయన మనకు ప్రభు ఒక్కడే అని సెపరేట్ చేస్తున్నాడు. పౌలుకి తెలియదా? మీ త్రిత్వ బోధ పౌలు చేయలేదు కాబట్టి ఆయన బోధ రాయలేదు. నిజంగా పౌలు త్రిత్వాన్ని నమ్ముంటే మనకు ఒక్కడే దేవుడు, ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని రాసి వారి నుండి సమస్తం కలిగినని రాయాలి. అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. దేవుడు ఒక్కడే ఆయన తండ్రి అని ఉంటే దేవుడు ఒక్కడే ముగ్గురు అంటారేంటి? ఎక్కడుంది బైబిల్లో మీ చెప్పే త్రిత్వ సిద్ధాంతాలు? కాబట్టి సింపుల్గా సమరైజ్ చేసి చెప్తే త్రిత్వవాదులు నమ్మేది ఒకటి. వారు నమ్మేది ట్రినిటీనిజం అనే బోధ. కానీ పేదలపై ప్రజలకు చూపించేది మరొక దుర్బోధ, మోడలిజం, పార్షియలిజం. దీన్ని దైవశాస్త్రం థియలాజికల్ గారిడీ అంటారు. అందుకే టైటిల్ అలాగ ఉంది. ఇదే మాయ చేసి మాయిక చేయడం అంటే ఇదే పిల్లలు. ఎందుకంటే మీరు నమ్మేది త్రిత్వం, మీరు బోధించేది పార్షియలిజం, మోడలిజం. ఆ రెండింటికి ఎలాగా పొంతన కుదురుతుంది? మీరు ఏం నిరూపించాలనుకుంటున్నారు? ఎవరు చెప్పలేని సత్యాలంటే ఇయ్యనా? వీళ్ళు సింపుల్గా ఇప్పుడు సమరైజ్ చేసి చెప్తాను. త్రిత్వబోధకులు పడే 4 ప్రధాన విన్యాసాలు మనం చూద్దాం. ద ఇంటలెక్చువల్ జిమ్నాస్టిక్స్ అంటారు వీటిని. ఎలాగుంటాయి చూడండి. ఫస్ట్ది పాయింట్, ఒక వాక్యాన్ని వదిలేసి సైన్స్ ముసుగు వేయడం. ఇది వీరు చేసే 4 తప్పులు. ఫైనల్గా నేను చెప్పాలనుకుంటే ఈయన చెప్పేది 4 తప్పులు చూడండి. బైబిల్ గ్రంథం నుంచి దేవుడు ముగ్గురు వ్యక్తులను నిరూపించే ఒక్క స్ట్రైట్ వచ్చినని కూడా వారు చూపించలేరు. అందుకే వాక్యాన్ని పక్కన పెట్టి గుడ్లు, కొబ్బరికాయ, నీళ్లు, సూర్యుడు, మనుషులు, బొమ్మలు వేస్తూ నాటకాలు ఆడుతుంటారు. కానీ మనం చూస్తున్నట్టు ప్రతి ఉదాహరణ వారి సిద్ధాంతాన్ని మొక్కలు చేసేస్తుందని గమనించాలి. ఫస్ట్ వారు చేసే పొరపాటు విన్యాసాలు. రెండో విన్యాసం తాము రాసుకున్న డినామినేషన్ వక్రీకరించుకోవడం. వారి చట్ట ప్రకారము వారు నమ్మేది, త్రిత్వవాదులు నమ్మేది, నేను త్రిత్వం నమ్మను, అథనీసియస్ క్రీడ్. వాళ్ళు ఏం చెప్తారు? నీరు, గుడ్డు, సూర్యుడు ఉదాహరణ చెప్పడం ఘోరమైన దుర్బోధ అంట. వారు రాసుకున్న త్రిత్వవాదులు రాసుకున్న అథనీసియస్ క్రీడ్, పెద్దల క్రీడ్ ప్రకారం ఎవడైనా ముక్కలు ఒక దేవుడు అంటే అసలు త్రిత్వమే కాదు, వీళ్ళు దుర్బోధ చేస్తున్నాడని వారు ఖండితంగా చెప్పారు. వారు డెనామినేషన్ చెప్పిన దానికి వారు గౌరవం లేదు. కానీ స్టేజ్ మీద ఎక్కినప్పుడు సామాన్య విశ్వాసం బురిడి కొట్టించడానికి అవే దుర్బోధనలు వాడుతూ తాము నమ్మేదానికి, తాము బోధించేదానికి పొంతలు లేకుండా బతుకుతున్నారు. చూపించేది ఒక దుర్బోధ, నమ్మేది మరొక దుర్బోధ. ఇది రెండవ గ్యారడీ. మూడో గ్యారడీ గణితాలు అపహాస్యం చేస్తున్నారు. లెక్కల్ని వారికి అనుకూలంగా మార్చుతున్నాం అనుకుని మ్యాథమెటిక్స్కే చాలా భయంకరమైన అన్యాయం చేస్తున్నారు. బైబిల్లో యేసయ్యను
తనను తండ్రిని ఇద్దరిని వేరుగా సాక్షాలు 1+1=2 చూపిస్తే వీరు మాత్రం విశ్వాసం మెదడులో పాడు చేయడానికి ఖరాబ్ చేయడానికి 1:1:1 అంటూ వింత వింత గుణకారాలు కనిపెట్టి హాస్యాస్పదంగా చేస్తున్న 4వ దొరికిపోయిన మరం అని తప్పించుకోవడం. దొరికిపోయినప్పుడు ఈయన దొరికిపోయాడు. ఈ 6 ఉదాహరణలు చూపించి దొరికిపోయినప్పుడు సింపుల్గా ఏమంటారంటే ఇది మర్మం అండి. ఇలాంటి తప్పుడు లాజికల్ అన్నిటి వాక్యారంతో నిలదీసి భూమిలో నిలబడితే వీళ్ళు ఏమంటారు? వారి దగ్గర సమాధానం ఉండదండి. వాళ్ళు ఏం చేస్తారు? ఇది మానవ బుద్ధికి అందరి మహామర్మం నాయన, ప్రశ్నించకూడదు, కేవలం నమ్మాలి అని కొత్త పల్లవి పాడతారండి. పాటలు కొత్త పల్లవి పాడతారు. ఎంత దారుణం అంటే అందుకనే ఇలాంటి వాళ్ళ గురించి ఇలాంటి పౌలు ఏం చెప్పాడు చూడండి. పౌలే ముందు ఒక హెచ్చరిక అపోస్తలుడైన పౌలు శతాబ్దాల ముందే ఇలాంటి తాత్విక బోధల గురించి హెచ్చరించాడు. చూడండి, కొలస్సీ 2:8 చదువుదాం. ఆయనను అంటే క్రీస్తును అనుసరింపక మనుష్యులు పారంపర్యాచారం అనగా ఈ లోక సంబంధం మూలపాఠాలను అనుసరించి తత్వ జ్ఞానము చేత నిరర్ధకమైన తంత్రముల చేత మిమ్మల్ని ఎవడైనా ఉన్నవాడేమో జాగ్రత్తగా చూసుకోండి. వీళ్ళు బోధించేదంతా వైన్ ఫిలాసఫీ. ఇది గ్రీకు ఫిలాసఫీ అన్నమాట. అరిస్టాటిల్ ఎవడాడు ఆడు చెప్పాడు కదా. ఇవన్నీ ఎక్కించుకుని క్రైస్తవులు విశ్వాసం మీద రుద్దుతున్నారు. వీళ్ళు యాక్చువల్గా నమ్మేదే వాక్య విరుద్ధం. వీళ్ళు చెప్పే ఎగ్జాంపుల్స్ ఇంకా వాక్య విరుద్ధం. జనాల్ని బురుడి కొట్టిస్తున్నాడు. అందుకనే పౌలు ఇలాంటి ఒక అబద్ధాన్ని నిలబెట్టడం మనుషులు ఎన్ని తిప్పలు పడాలో ఈ త్రిత్వపాదులు చూస్తే అర్థమవుతుంది కదా, మీకు అర్థమయ్యే. వారు వాడుతున్న ఈ నానా పాటలకు ఒకే ప్రాథమిక కారణం ఉంది. అదేంటి? త్రిత్వం కానీ త్రియేక దేవుడని కానీ ఆ కాన్సెప్టే బైబిల్లో లేదు. కాబట్టి వీరు నానా పాటలు పడి దాన్ని నిరూపించలేక అదిగో ఎక్కడుంది ఒక్క వచనం చూపించండి రా అంటే ఒక్కడు చూపించడు. నాకు పదాలు వద్దులేవు, వివరణ చూపించండి. అపోస్తులు కానీ ప్రవక్తలు కానీ సాక్షాత్తు యేసుప్రభువు వారు కానీ ఎక్కడైనా ఒక్క దేవుడు 3 వ్యక్తులుగా ఉనికిలో ఉన్నాడని ఒక్క ఎక్స్ప్లెనేషన్ ఉన్న వివరణ ఉన్న ఒక్క వచనం చూపించండి చాలు. నాకు ఒక్క వచనం చూపించండి. ఎవడైనా నన్ను విమర్శించాలనుకుంటే నాకు చూపించండి, నేను నమ్ముతాను. మీరు చూపించండి బైబిల్లో రిఫరెన్స్. కాబట్టి ఇది దేవుడు ఎవరో నిరూపించేసి వాక్యం, ఇది వీడియో కాదు పిల్లలు. అందుకనే యేసుప్రభువు వారు కూడా చెప్పారు ఇలాంటి వాళ్ళు ఉంటారనే. పౌలు ఏనాడో చెప్పాడు. మార్కు సువార్త ఒక సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. 7:6-9. అందుకే ఆయన వార్త ఎలాగా, నేను ఈ ప్రజలు పెదవులతో నన్ను కనపరచుదురు. అవును, వీళ్ళందరూ యేసునే ఆరాధిస్తున్నారు, మంచిదే. కానీ వారి హృదయములు నాకు దూరంగా ఉన్నాయి. ఎందుకు దూరంగా ఉన్నాయి? యేసుప్రభువు వారు 3 కలిపి ఒక దేవుడు అని చెప్పలేదు. ఓ ఇశ్రాయేలు మన దేవుడని ఒక్కడే, ఆ ఒక్కడు నా తండ్రి అని చెప్పాడు తప్ప ఆ ఒక్కడు నేను తండ్రి కుమార పరిశుద్ధ 3 కలిపి ఒక దేవుడు అని యేసుప్రభువు వారు బోధ చేయలేదండి. అందుకనే వారి హృదయాలు ఎవరైతే తత్వబోధలు మోడలిజము మిక్స్ చేసి గర్భిడి చేసి ఇస్తున్నారో వారు హృదయాలు యేసుప్రభువు వారు దూరంగా ఉన్నాయి. వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలు బోధించు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తుంది. చూసారా, ఇవి అన్ని మానవులు కల్పించిన సిద్ధాంతాలు. దేవుడు కన్ఫ్యూజన్కి కర్త కాదు. మీరు కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు జనాల్ని. ఇప్పుడు ఎవడు నమ్ముతాడండి? ఈయన పెద్ద పాపులర్ స్పీకర్. మరి నేను విమర్శించడం కాదు, వ్యక్తిగతంగా విమర్శ కాదు. మీరు నమ్మేది తిత్తం అయితే మీరు ఎందుకు మోడలిజం బోధలు చేస్తున్నారు? ఎందుకు ఆ ఉదాహరణలు చూపిస్తున్నారు? పార్సిలిజం బోధలు ఎందుకు చెప్తున్నారు? ఎవరిని మాయ చేయాలనుకుంటున్నారు? ప్రియులరా, ప్రశ్నించకూడదంట మళ్ళీని. మీ సేవకుడు ఏంటి అతీతుడా? వాక్యం ముందు ఎవడు అతీతుడు కాదు, అందరూ నిలబడాలి వాక్యం ముందు. మేము అడిగిందని మీరు ఆన్సర్ ఇవ్వాలి. మీరు పబ్లిక్లో ఎవడు చెప్పలేని సంగతులను బోర్డు పెట్టారు కాదు. ఎవడు ఇదివరకు చెప్పలేని ఆశ్చర్యకరమైన సంగతి తత్వం గురించి మేము చెప్తాను. తత్వం చెప్పట్లేదు మీరు. ఇప్పుడు దాకా ఇన్ని ఎగ్జాంపుల్ చూపించాను, ఒక్కటి కూడా మీరు నమ్మే తత్వం గురించి ఒక్క ఉదాహరణ సెట్ అవ్వట్లేదు. అన్ని పార్సిలిజం మోడలిజం అనే బోధల్లోకి వస్తాయి తప్ప మీరు చూపించిన ఎగ్జాంపుల్స్ అన్ని ఒక్కటి కూడా మీరు నమ్మే తత్వం చూపించారండి. ఎవరిని మాయించారు అంటే మీకు త్రిత్వం అంటే ఏంటో ముందు క్లారిటీ లేదు పిల్లలు. అంటే దేవుని వ్యర్థంగా ఆరాధిస్తున్నారు పిల్లలు. అందుకనే అసలు ఆ బైబిల్ చెప్పే సత్యం సింపుల్గా చెప్పేస్తాను. ఇప్పుడు అంతా కాదు, ఇప్పుడు ఆయన తప్పు అంటున్నావు, మోడల్ తప్పు అంటున్నావు, ట్రినిటీ తప్పు అంటున్నావు, అసలు నిజమేంటి అది చెప్పు. ముక్కలో చెప్పిమంటే చెప్తాను. తర్వాత కావాలంటే దానికి సుదీర్ఘమైన వీడియోలు నేను నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, మీరు చూసుకోండి. కావాలంటే ఇంకా ఫర్దర్గా మనం చేద్దాం. సింపుల్గా ఇవన్నీ కాదు, మరి నిజం ఏదో చెప్పాలి కదా. ఇన్ని తప్పని చెప్తున్నాం, మరి నిజమని కూడా నిజమేంటో కూడా చెప్పాలి కదా. ఇది నిజం, సరళమైన సత్యం. బైబిల్ చెప్పే సరళత ఎలాగుంటుంది చూడండి. దేవుని వాక్యం ఎప్పుడు కన్ఫ్యూజ్ కలిగించదు. బైబిల్ చెప్పే సత్యం చాలా సింపుల్గా పసిపిల్లడు కూడా అర్థమయ్యేటట్టు పారదర్శకంగా ఉంటుంది బైబిల్. 1 కొరింథీ 8:6 ఏముందండి? మనకు ఒక్కడే, ఇప్పుడు ఈ త్రిత్వం ఏమంటుంది? ఒక్కడే దేవుడు 3 వ్యక్తులు అంటుంది. మరి బైబిల్ ఎక్కడ? పౌలు చెప్పాలి కదా.
మనకు ఒక్కడే దేవుడు అంటూ మీరే ఊహించుకోండి. ఒక్కడో అంటే మరి ముగ్గురో ఇద్దరు అని కాదు, ఆయన తండ్రి అని ఊరుకున్నాడు. మరి యేసుప్రభు వారు పరిశుద్ధాత్మని ఎందుకు మర్చిపోయాడా? మరి వాళ్ళు ఈక్వల్ కాదు. అందుకనే తండ్రి అయిన దేవుడు ఇందాక చూపించాను యెషయా 44:6, 45:5లో నేనే దేవుడు, నేను తప్ప నా పక్కన ఏ దేవుడు లేడని ఎందుకన్నాడు? ఆయనే మూలం సమస్తానికి. అందుకనే ఆయన తండ్రి. ఎందుకు ఆయన ఒక్కడే దేవుడు అంటే ఇక్కడ కారణం చెప్తున్నాడు, ఆయన రీజన్ చెప్తున్నాడు. ఆయన నుండి సమస్తము కలిగిను, ఆయన నుండి సమస్తం కలిగిను. ఆయన పక్క నుంచి ముగ్గురు నుంచి సమస్తం కలగలేదండి, ఆయన నుండి కలిగిను. ఆయన నిమిత్తం మనం ఉన్నాం. మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఇప్పుడు నిజంగా ఒక్క దేవుళ్ళు యేసుప్రభు అని కూడా చూపించారంటే ముందు చెప్పాలి కదా. పౌలు ఎందుకు యేసుప్రభు అని పక్కన వేరేదిగా చూపిస్తున్నాడు? ఒక్క దేవుళ్ళు ఎందుకు చూపించట్లేదంటే చూపించకూడదు. ఆయన సోర్సు ఈయన ఛానల్ ద్వారా అంటే పదాలు వర్క్ స్టడీ చేయండి ఎవడైనా. మీకు ఓపెన్ ఛాలెంజ్, యేసుక్రీస్తు వారి నుండి సమస్తం కలిగిన ఒక్క వచనం చూపించండి. నుండి అనే పదం యేసుక్రీస్తు గారు ఆపాదించండి, ఒక్క వచనం చూపించండి. సృష్టి యేసుప్రభు వారి ద్వారా కలిగింది, నో డౌట్ అట్ ఆల్. కానీ ఆయన నుండి కలిగిందని ఒక్క రెఫరెన్స్ చూపించండి నాకు చాలు, ఒక్క రెఫరెన్స్. ఇది బైబిల్ చెప్పి బోధ. దేవుడు ఒక్కడే ఉన్నాడు, ఆయన తండ్రి మాత్రమే. ముగ్గురు వ్యక్తులు కాదు, ఒక వ్యక్తే. ఇక్కడ తండ్రి అని క్లియర్గా, తండ్రి అంటే మళ్ళీ ముగ్గురేంటి కొమ్మతీసి, ఒక్క వ్యక్తే. ఇంత క్లియర్గా ఉంది కదండి. అంటే మేము కళ్ళ ముందు కనపడి మేము నమ్మం, మాకు మర్మాలు కావాలి. మరి అక్కడ అలాగుంది కదా, ఇక్కడ అలాగుంది కదా అంటే ఉన్నది. మరి ఎందుకు ఉన్నది దాన్ని ఆలోచన చేయాలి. కానీ మరి ట్రినిటీని ఎలాగా ప్రూవ్ చేయాలనుకుంటున్నారు మీరు? ఒక దేవుడు ముగ్గురు వ్యక్తులు కాదు, ఇక్కడ ఒక దేవుడు ఒక వ్యక్తే. ఒక దేవుడు ఒక వ్యక్తే, ఆయన తండ్రి మాత్రమే. ఎందుకు? ఆయన నుండి సమస్తం కలిగిన యేసుక్రీస్తు. చూడండి, హైలైట్ చేసిన పదాలు గమనించి చదవండి మీరు. బైబిల్ దేవుడిని వివరించడానికి కొలతలు ముక్కలు గుణకారాలు అక్కర్లేదు. దేవుడు అక్కడే, ఆయన తండ్రి, ఆయన యెహోవా. కుమారుడు ఆయన తండ్రి మహిమ నుండి బయలుపరిచిన ఏకైక రాయబారి మాధ్యం ఇదే ఛానల్, అంతే. ఇదే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అందుకనే యేసుప్రభు ఏమన్నారు తెలుసా? ముగ్గురు ఎక్కడుందండి? త్రిత్వం నమ్మకపోతే క్రైస్తవుడు కాదంటే. మాకు బైబిల్లో రుజువులు చూపించు నాకు. నీ త్రిత్వం నమ్మకపోతే, దేవుడు ఒక్కడే ముగ్గురు వ్యక్తులను నమ్మకపోతే నరకాన్ని పోతామని ఒక్క రెఫరెన్స్ చూపించు. యేసుప్రభు వారు చెప్పారు అసలు ఇదేం నమ్మాలో. అసలు నిత్యజీవం మనకు రావాలంటేనట యోహాను 17:13లో చెప్తాడు. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, దైవ వ్యక్తులు. ఒక దేవుడు ముగ్గురు దైవ వ్యక్తులు కాదు, ఒక దేవుడు ఒక దైవ వ్యక్తి. అంటే ఒక దేవుడు ఇద్దరు దైవ వ్యక్తులు ఉన్నారు. ఒక దేవుడు ఉన్నాడు కానీ ఇద్దరు దైవ వ్యక్తులు ఉన్నారు. ఇది బైబిల్ చెప్పే బోధ. యేసుప్రభు ఏమన్నారు? ఒకే ఒక సత్యదేవుడు నిన్నును నీవు పంపించిన యేసుక్రీస్తుని ఎరగడమే నిత్యజీవం. అంటే ఎంతమందిని ఎరిగితే, ఎంతమంది వ్యక్తుల్ని మనం గుర్తించి వాళ్ళతో ఒక రిలేషన్షిప్లో ఉంటే మనం నిత్యజీవం వస్తుందట. ముగ్గురని అక్కడ యేసుప్రభు మరి పరిశుద్ధాత్మ మర్చిపోయారా? పరిశుద్ధాత్మని ఈజ్ నాట్ ఎ సెపరేట్ పర్సన్. ఆయన తండ్రిని ఏమి నమ్మాలి? ఒకే ఒక సత్యదేవుడిని నమ్మాలి. ఆయన పంపించిన యేసుక్రీస్తుని, పంపించినవాడు పంపించినవాడు కంటే గొప్పవాడు కాదు. యేసుప్రభు చెప్పారు. ఆయనే తండ్రే సమస్తానికి మూలం. తండ్రిలోంచి యేసుప్రభు వచ్చారు. అందుకనే బైబిల్లో సన్ ఆఫ్ గాడ్ అని ఉంది, గాడ్ ద సన్ అని లేదు. ఎందుకంటే ఇప్పుడు గాడ్ ద సన్ ఎందుకు బైబిల్ వాడలేదంటే, యేసుప్రభు తనకు తానుగా సెపరేట్గా తండ్రికి వేరుగా ఉనికిలో లేడు. తండ్రిలో నుంచి వచ్చి తనకు తానుగా అప్పుడు జీవం కలిగి ఉన్నాడు. తండ్రిలో నుంచి వచ్చి జీవం కలిగి ఉన్నాడు. కానీ తండ్రికి వేరుగా సంబంధం లేకుండా తనకు తానుగా ఉనికిలో లేడు యేసుప్రభు వారు. కాబట్టి నన్ను చూడండి, దయచేసి ఇది విమర్శ కాదు, సద్విమర్శ చేసుకోండి. మీరు ఆత్మ నైవంచన చేసుకోకండి. మీరు వంచన చేసుకుంటున్నారు మీకు మీరే. మీరు త్రిత్వాన్ని నమ్మితే త్రిత్వానికి సంబంధించిన ఎగ్జాంపుల్ చెప్పండి. అంతేగాని త్రిత్వాన్ని, మోడలిజాన్ని, అదేంటి పార్షలిజాన్ని మిక్స్ చేసి ఆల్ మిక్స్ కర్రీ చేసికండి. ఈయన ఆల్రెడీ ఆల్ మిక్స్ కర్రీ చేశాను, ప్రూఫ్లతో సహా మీకు వివరించడం జరిగింది. అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఆయన ఒక్కడే తప్పడం కాదు, త్రిత్వ బోధకులకి దైవత్వం పట్ల క్లారిటీ లేదు. ఆయన ఒక్కరికే కాదు, స్టీఫెన్ పాల్ గారికి కాదు, ఎవరికి క్లారిటీ లేదు. ఎందుకు క్లారిటీ ఉంటుంది? సరళమైన సత్యాన్ని పక్కన పెట్టేసి మరి మాకు మర్మాలు కావాలనుకున్నాడు. దేవుడు కష్టంగా చెప్తుంటే, దేవుడు ఒక్కడే తండ్రి అని చెప్తుంటే, యేసుప్రభు నువ్వు ఒక సత్యదేవుడు చెప్తుంటే కాదు ముగ్గురు కలిపి ఒక దేవుడు అంటే మరి ఇలాంటివి కన్ఫ్యూజెస్ నమ్ముతానంటే నమ్మండి. అయితే దయచేసి అందరికీ షేర్ చేయండి. అందరికీ అవసరమే వీడియో. పూర్తిగా వినండి ప్రియులారా. అప్పుడు పూర్తిగా విన్న తర్వాత విన్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సత్యము, ఆ భారం మీకు ఉండాలి. మీకు కూడా సత్యం పట్ల అవగాహన ఉండాలి.
పిల్లరా యెహోవా మిమ్మును సర్వసత్యంలో నడిపించును గాక.